నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల పాదారవిందాలకు సభక్తికమైన ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ, మానవాళి తరించడానికి కావలసిన మహత్తరమైన వాంగ్మయాన్ని మధురాతి మధురమైన శైలి విన్యాసంతో మనకు అనుగ్రహించిన జగద్గురువులైన ఆదిశంకరుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనందరిలోనూ పురికొల్పడానికి కావలసిన చక్కని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా ప్రయోజనకరంగా నిర్వహిస్తున్న ఆత్మీయ మిత్రుడు శివరామకృష్ణ గారు, కర్త కర్మ క్రియ అన్నీ తామై నిర్వహిస్తున్న శ్రీ విజయకుమార్ దంపతులు, సభలో సమావిష్టులైన ఆత్మీయులు అందరికీ ముందుగా నమస్కారం. జగద్గురువులైన ఆదిశంకరులు శివానంద లహరిలో శివుణ్ణి గురించి చెప్పారు. శివుణ్ణి ఆరాధించాలని, అర్థం చేసుకోవాలని ఆరాటపడే మనను గురించి కూడా చెప్పారు. శివుడికి మనకి ఉండే సంబంధాన్ని గురించి కూడా చెప్పారు. సర్వసాధారణంగా ఏ మానవుడైనా ఏం కోరుకుంటాడు అంటే, తన యోగక్షేమాల గురించి ఆలోచించేవాడు, తనకు బాగా శ్రేయస్సులు కలిగించేవాడు, మనస్సులో ఒకటి పైన ఒకటి లేకుండా నిజాయితీగా మాట్లాడి తనను ప్రేమించేవాడు, అన్ని విషయాలు బాగా తెలిసి తన యందు అపారమైన ప్రేమ దయ కలిగిన వాడు అయినవాడు తనకు మిత్రుడుగా, బంధువుగా, ఆత్మీయుడుగా ఉంటే జీవితం బాగుంటుంది అని ఎవరైనా కోరుకుంటారు. శంకరాచార్యుల వారు అంటున్నారు, ఈ లక్షణాలన్నీ ఉన్న పరమాప్తుడు నువ్వు కాక ఇంకెవరున్నారయ్యా. యోగక్షేమ ధురంధరస్య 35వ శ్లోకంలో అంటారు ఆదిశంకరులు, యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయఃప్రదోద్యోగినో దృష్ట అదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగైతి మే చిత్తే స్మరామి అన్వహం. మే చిత్తే, నా మనస్సులో, శంభో పరమేశ్వర నిన్ను గురించి, పరమాంతరంగైతి నా మనస్సులో నిలిచి నాకు ఎప్పుడూ ఆనందాన్ని కలిగించే పరమ ఆంతరంగికుడైన ఆత్మీయుడు నువ్వు అని స్మరామి, ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి అనుకోవడం కాదు, అన్వహం నిరంతరము అనుకుంటూ ఉంటాను. మానవుడికి పరమ ఆప్తుడు ఎవరు అంటే పరమాత్ముడు మాత్రమే. రాముడో, కృష్ణుడో, శివుడో ఏ పేరైనా పెట్టుకోండి, ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో భావించిన భగవంతుడితో ఉండే అనుబంధం మానవుడికి యథార్థమైన ఆనందాన్ని,
ధైర్యాన్ని, ప్రశాంతతను, కర్తవ్యం నిర్వహించడానికి కావలసిన సక్రమమైన ఆలోచనను ఇచ్చేదిగా ఉంటుంది. అందుకని భగవంతుడికి భక్తుడికి ఉండే అనుబంధం సాధారణమైన అనుబంధం. ఆ భగవంతుడు పరమేశ్వరుడి రూపంలో ఉన్నప్పుడు, ఆ భక్తుడు జగద్గురువులైన ఆదిశంకరులైనప్పుడు ఆయనకి ఏమనిపించింది అంటే, పరమేశ్వర యోగక్షేమ ధురంధరస్య, నువ్వు ఎలాంటి వాడివి అంటే మా యోగక్షేమాలు చూడడంలో బాగా నైపుణ్యం ఉన్నది నీకు. యోగము అంటే రావాల్సింది రావడం, క్షేమము అంటే వచ్చింది నిలబడి ఉండడం. మనకు కావలసిన సౌకర్యాలు కావాలి, సంపదలు కావాలి, సుఖాలు భోగాలు కావాలి, ప్రయోజనాలు కావాలి. ఇవన్నీ రావడం యోగం. క్షేమం అంటే వచ్చినవి నిలబడి ఉండడం. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ప్రయోజనమే ఉంది. ఈ రెండూ చూసేవాడు పరమేశ్వరుడు. ఇంతకు ముందు శ్లోకాల్లో ఒక చోట నువ్వు చాలా ఆశ్చర్యకరమైన వాడివయ్యా, ఈ సమస్త ప్రపంచము ప్రళయంలోకి లీనమైపోతున్న సమయంలో ఏమీ పట్టకుండా నువ్వు కాబట్టి అలా హాయిగా ఉండగలిగావు, అందరూ భయపడిపోతుంటే నీ ప్రత్యేకత, నీ సాహసం వర్ణనాతీతం. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే అనే శ్లోకంలో చెప్పారు. అంటే ప్రపంచానికి ప్రళయం వచ్చినా కూడా ఏమీ పట్టనట్టుగా ఉన్నాడు అంటే ఈయన ఎదుటి వాళ్ళ కష్టాలతో సుఖాలతో ఏమీ సంబంధం లేకుండా ఉండే మనిషా ఈ పరమేశ్వరుడు అని మనకు సందేహం కలుగుతుంది. కాబట్టి అలాంటి వాడు కాదయ్యా, ప్రపంచానికి వచ్చిన ప్రళయాన్ని సృష్టి కథలో ఒక భాగంగా దర్శిస్తాడు. కాబట్టి కష్టం వచ్చినంత మాత్రాన, ప్రళయం వచ్చినంత మాత్రాన అలసిపోయేవాడు కాదు, విసిగిపోయేవాడు కాదు, వేదన చెందేవాడు కాదు ఆయన. అందువల్ల అన్ని సందర్భాలలోనూ ఒకే రకమైన భావనతో ఉంటాడు. కానీ తన భక్తులైన వారి బాగోగులు చూడడంలో ఆయన ఏమాత్రము వెనుకంజ వేసే లక్షణం కలిగిన వాడు కాదు అని చెప్పడానికి ఈ శ్లోకంలో ప్రత్యేకంగా స్వామివారి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. యోగక్షేమ ధురంధరస్య, మనకు రావాల్సినవి వచ్చేలా చేయడంలో, వచ్చినవి నిలబడేలా చేయడంలో ఆయన ధురంధరుడు, మంచి నైపుణ్యం కలిగిన వాడు. సకల శ్రేయఃప్రదోద్యోగినః, సకలమైన శ్రేయస్సులు మనకు ఇవ్వడానికి కావలసిన ప్రయత్నమే ఆయన నిరంతరము చేస్తూ ఉంటాడు. వేదాంత శాస్త్రంలో శ్రేయస్సు అని ఒకటి, ప్రేయస్సు అని ఒకటి, రెండు ఉన్నాయి. మనకి ఇష్టమైంది, ఇలా ఉంటే మనకు బాగుంటుంది అనిపించేది, దానివల్ల మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకు తెలియదు, అది బాగున్నట్టు ఉంటుంది, దాన్ని ప్రేయస్సు అంటారు. మన ఆరోగ్యంతో సంబంధం లేకుండా నోటికి రుచిగా అనిపించే పదార్థాన్ని మనం తీసుకుంటే మనకి ఇష్టంగా ఉంటుంది, అది ప్రేయస్సు. కానీ ఏది శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందో, ఏది మనకు క్షేమాన్ని కలిగిస్తుందో అది మాత్రమే తీసుకునే విధానానికి శ్రేయస్సు అని పేరు. భగవంతుడు మనకు సకలమైన ప్రేయస్సులు ఇచ్చేవాడు కాదు, సకలమైన శ్రేయస్సులు ఇచ్చేవాడు. ఆయన మనకి ఏదైనా ఇస్తే ఎందుకు ఇచ్చాడు అంటే మనకి మేలు కలగడం కోసం ఇచ్చాడు. ఏదైనా ఇవ్వకపోతే మనకేదో రావాల్సింది పోయిందని మనం అనుకుంటాం, కానీ అది మనకు రాకుండా ఉండడం క్షేమం కాబట్టి మనకి ఇవ్వలేదన్నమాట. మన ప్రేయస్సును తీర్చేవాడు కాదు ఆయన, మన శ్రేయస్సును తీర్చేవాడు. మనం ఏమిటంటే ఏవో కోరుకుంటూ ఉంటాం, మనకి కోరికలు సహజం. ఈ కోరికలు తీరితే భగవంతుడు కరుణించాడు అనుకుంటాం, కోరికలు తీరకపోతే భగవంతుడికి దయ లేదు అనుకుంటాం. ఇంకొంచెం తెలివైన వాడిని అనుకునేవాడు ఏమనుకుంటాడంటే భగవంతుడికి దయ లేదు కాదు, చేత కాదు, పవర్ లేదు అనుకుంటాడు. భగవంతుడికి పవర్ లేకపోవడము కాదు, దయ లేకపోవడము కాదు, అది మనకు క్షేమం కాదని తెలియని ఒక అజ్ఞానం, ఒక పసితనం మనకున్నది. ఒక తండ్రి తన పిల్లవాడికి తన స్తోమతకు మించిన ఆట బొమ్మలు కొనిస్తాడు. కొన్ని మిగతా ఖర్చులైనా తగ్గించుకుంటాడు, కానీ పిల్లవాడిని ఆనందింపజేయడం కోసం
చాలా ఖరీదైన ఆట వస్తువులు తీసుకొచ్చి ఇస్తాడు. పిల్లవాడికి ఏమిటంటే ఆట వస్తువులకి మిగతా వస్తువులకి తేడా లేదు. ఆడుకునే వస్తువులేవో వాడుకునే వస్తువులేవో వాడికి తెలియదు. అన్నీ వాడికి ఆట వస్తువులే. తండ్రి వరండాలో కూర్చొని గడ్డ చేసుకుంటే ఆ రేజరెమ్మని ఏడుస్తాడు. వేల రూపాయల ఖరీదైన ఆట వస్తువులు తన బిడ్డ కోసం తాహతకు మించి తెచ్చి ఇచ్చే తండ్రి 10 రూపాయల రేజర్ ఇస్తాడా? ఇవ్వడు. అది క్షేమం కాదని బిడ్డకు తెలియదు, కానీ తండ్రికి తెలుసు. ఇస్తే అది బిడ్డకు ప్రేయస్సు, ఇవ్వకుండా ఉంటే అది బిడ్డకు శ్రేయస్సు. భగవంతుడు కూడా మనందరికీ తండ్రి లాంటి వాడు కాబట్టి మనకి ఏది ఇవ్వాలో, ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏ మేరకు ఇవ్వాలో, ఏది ఇవ్వకుండా ఆపాలో పరమాత్మకు తెలిసినట్లుగా మనకు తెలియదు. అందుకని మనం కోరుకున్నవి జరిగితే బాగుందనుకుంటాం, జరగకపోతే భగవంతుడికి దయలేదనుకుంటాం. ఆయన సకల శ్రేయప్రద, మనకు శ్రేయస్సు కలిగించేవన్నీ తప్పకుండా ప్రదా ఇచ్చే లక్షణాన్ని ఉద్యోగిన, ప్రయత్నం చేసేవాడు అదే ప్రయత్నంలో ఉంటాడు ఎప్పుడైనా. మనకి ఏదైనా ఇవ్వలేదు అంటే మనకు క్షేమం కాదనమాట. ఆ విషయం మనకు తెలియదు. పిల్లవాడు గొల్లులో ఏడుస్తాడు ఆ రేజర్ ఇవ్వలేదని. ఎంత విలువైన వస్తువు చూపించినా విసిరి పారేస్తాడు, నాకు అదే కావాలి అంటాడు. తండ్రి ఇస్తాడా? పిల్లవాడు ఎంత మారం చేసినా ఇవ్వడు. ఒకవేళ తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తే వాడిని మాయమాలతో చెప్పి మోసం చేసి ఆ లోపల ఉన్న బ్లేడ్ తీసేసి ఖాళీ రేజర్ ఇస్తాడు. తండ్రి బిడ్డను మోసగించాడా? రక్షించాడా? జాగ్రత్తగా ఆలోచిస్తే మామూలు తండ్రే ఇలా ప్రవర్తిస్తుంటే సమస్త ప్రపంచానికి తండ్రి అయిన భగవంతుడు మన విషయంలో ఎంతగా ఆలోచిస్తాడు. కోరుకున్నది ఇవ్వకపోతే బాధపడే మనస్తత్వం మనకుంది, కానీ ఏది ఇవ్వాలో పరమాత్మకు తెలిసినట్లుగా మనకు తెలియదు కదా. అందుకని ఆయన ఎలాంటి వాడు అంటే సకల శ్రేయప్రద ఉద్యోగిన, సమస్తమైన శ్రేయస్సులను కలిగించే వాటిని ఇవ్వడం మీదే ఆయన ప్రయత్నం అంతా ఉంటుంది. ఎప్పుడు ఆయన అదే పని, ఇంకో పని లేదు. దృష్ట అదృష్టమత ఉపదేశకృతిన, ఆయన ఏం చేస్తాడు అంటే తన నుంచి వెలువడిన వాంగ్మయం ద్వారా, వేదం ద్వారా, ఇతిహాసాల ద్వారా, పురాణాల ద్వారా, మనం అనునిత్యము చదువుకునే స్తోత్రాల ద్వారా, ఇవన్నీ భగవంతుడి కరుణతో పుట్టినవే. వీటి ద్వారా మనకు కొన్ని ఉపదేశాలు చేస్తాడు. ఇప్పుడు ఇవాళ శివానందలహరి వింటున్నాం మనం వారం రోజులుగా. ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి ఆ శివానందలహరి నిండా, మన జీవితానికి అవసరమైనవి. ఇవన్నీ కంటికి కనపడే ఉపదేశాలు. దృష్ట, జీవితంలో వచ్చే సన్నివేశాల ద్వారా చాలా విషయాలు మనకు నేర్పుతాడు ఆయన. ఓ సన్నివేశం జరిగిన తర్వాత మనం అనుకుంటాం ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఈసారి జాగ్రత్త పడాలి అని. మనం ఏదో ఇది బాగా చేసామని అనుకున్నాం, కానీ ఇందులో ఈ ఎదురు దెబ్బ తగిలింది కదా, కాబట్టి ఇక నుంచి ఇలా ప్రవర్తించకూడదు, ఇదిగో ఇలాంటి వారితో ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి వారి విషయంలో ఈ విధమైన జాగ్రత్త తీసుకోవాలని మనకు కొన్ని అర్థం అవుతూ ఉంటాయి. అవి వాచ్యంగా చెప్పేవి కాదు, కంటికి ప్రత్యక్షంగా కనపడేవి కాదు. దృష్టమైన ఉపదేశాలు కొన్ని, అదృష్టమైన ఉపదేశాలు కొన్ని. పరమాత్మ జీవిత సన్నివేశాల ద్వారా మనకు ఎన్నో 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 నేర్పుతూ ఉంటాడు. ప్రత్యక్షంగా వాంగ్మయం ద్వారా కొన్ని నేర్పాడు. దృష్ట అదృష్టమత ఉపదేశకృతిన, కంటికి కనిపించే ఉపదేశాలు కొన్ని, కంటికి కనిపించకుండా పరోక్షంగా అనిపించే ఉపదేశాలు కొన్ని, కంటికి కనిపించేవి కొన్ని, మనసుకు అనిపించేవి కొన్ని. అన్ని రకాల ఉపదేశాలు చేస్తూ ఉంటాడు. బాహ్యాంతర వ్యాపిన, ఎక్కడున్నాడు ఆయన? బయట మొత్తం ప్రపంచం అంతా ఆయనే ఉన్నాడు. సృష్టిలోని ప్రతి అణువులో వ్యాపించి ఉన్నాడు. అంతేకాదు నీ లోపల కూడా ఆయన తప్ప ఇంకేమీ లేదు సుమా. నీ శరీరంగా, నీ మనస్సుగా, నీ ఇంద్రియాలుగా, నీ శరీరానికి సంబంధించిన సమస్తమైన ధాతువులుగా పరమాత్మే ఉన్నాడు. మన శరీరంలో భగవంతుడు కానిది లేదు. ఒకమారు లలితా సహస్రనామ స్తోత్రం మనం జ్ఞాపకం చేసుకుంటే, రుధిర సంస్థిత, రక్తంలో అమ్మవారు ఉంది. మజ్జా సంస్థ, మజ్జ అనే ధాతువులో అమ్మవారు ఉంది. అక్కడ వరుసగా చెప్పిన 7 ధాతువులకు సంబంధించిన నామ పరంపర మనం పరిశీలిస్తే మానవ శరీరంలో ఉన్న 7 ధాతువులు పరమేశ్వరి స్వరూపాలు తప్ప మరొక్కటి కానే కాదు సుమా. దైవం కానిది మనలో లేనే లేదు. శరీరము అమ్మవారే, ఇంద్రియాలు అమ్మవారే, శరీర భాగాలు అమ్మవారే, మనస్సు అమ్మవారే, అంటే పరమాత్మ.
అమ్మవారు అనుకున్నా, అయ్యవారు అనుకున్నా, రాముడు అనుకున్నా, శివుడు అనుకున్నా దైవం ఒక్కడే. కాబట్టి ప్రాణికోటికి శరీరము, శరీరంలోని భాగాలు, శరీరంలోని భాగాలను నడిపే మనస్సు, బుద్ధి అన్నీ భగవత్ స్వరూపాలు మాత్రమే. అందుకని బాహ్య బయట అంతటా ఆయనే ఉన్నాడు, రకరకాల రూపాల్లో ఉన్నాడు. లోపల కూడా రకరకాల పేర్లతో, రకరకాల రూపాలతో పరమాత్మే ఉన్నాడు. బాహ్యాంతర వ్యాపిన, ఇంకా ఆయన లేని చోటు లేదు. ఎలాంటి వాడు ఆయన? అంతటా నిండి ఉన్నవాడు మాత్రమే కాదు, అన్నీ తెలిసినవాడు. సర్వజ్ఞస్య, మనకు కొన్నే తెలుసు. లోకంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉండే విషయం ఏమిటంటే, కొన్నే తెలిసిన వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళకి, ఎన్నో తెలిసిన వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ విషయం ఏదో వాళ్ళకి తెలియదు, మాకే తెలుసు అనుకుని ఇలా చేయవయ్యా, అలా చేయవయ్యా, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తూ ఉంటారు అనమాట. వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. మన రామాయణ కథను పరిశీలిస్తే రాముడికి చాలామంది సలహాలు ఇచ్చారు, ఇలా చెయ్యి, అలా చేయని. రాముడు నవ్వు ఊరుకునేవాడు. అవన్నీ రాముడికి తెలిసినవే. వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రకటించడానికి, రాముడి పట్ల ఉండే అనుబంధాన్ని చెప్పడానికి వాళ్ళు చెప్పుకున్నారు తప్ప రాముడికి తెలియదు కాదు. అన్నీ తెలిసిన రాముడికి కొన్నే తెలిసిన వాడు చాలా సలహాలు ఇచ్చారు. కబంధుడితో సహా చాలామంది సలహాలు ఇచ్చారు. కబంధుడు కూడా సలహా ఇచ్చాడు. ఇది లోక నైజం. అన్నీ తెలిసిన వాడికి కొన్నే తెలిసిన వాడు సలహాలు ఇస్తూ ఉంటారు. అన్నీ తెలిసిన భగవంతుడికి కొన్నే తెలిసిన మనం, నిజానికి ఏమీ తెలియని మనం చాలా విషయాలు చెప్తూ ఉంటాం. స్వామి, నాకు ఈ ఇబ్బంది ఉంది, నీకు తెలుసునో లేదో, ఈ ట్రాన్స్ఫర్ కాకపోతే నాకు చాలా ఇబ్బంది, తప్పకుండా ట్రాన్స్ఫర్ అయ్యేట్టు చేయవయ్యా, ఆయనకి తెలీదా? ఈ ఇబ్బందిని తొలగించవయ్యా అడుగుతూ ఉంటాం మనం. అన్నీ తెలిసిన పరమాత్మకు మనం ప్రత్యేకంగా ఏది మన కష్టాన్ని గురించి చెప్పవలసిన పనే లేదు. ఆయనకు తెలియకుండా ఏది జరగలేదు, ఆయనకు తెలియకుండా ఏది జరగదు. అందువల్ల ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడే కాదు, మన పట్ల అపారమైన దయ కలిగిన వాడు, దయాకరుడు. సర్వజ్ఞస్య దయాకరస్య, ఇన్ని గుణాలు కలిగిన భవతః, నీ గురించి కిం వేదితవ్యం మయా, నాకేం పెద్దగా తెలుసునయ్యా, ఆలోచిస్తే ఒక్కొక్కటి తెలుస్తోంది, కానీ ఇన్ని గొప్ప గుణాలు కలిగిన మహానుభావుడు నువ్వు అని నాకు తెలుస్తోందా? ఇది తెలిసినప్పుడు ఏమనిపిస్తోంది అంటే, శంభోత్వం పరమాంతరంగైతి మే చిత్తే స్మరామి అన్వహం, నువ్వే నాకు పరమ ఆంతరంగికుడైన మిత్రుడివని, బంధువని తెలుస్తున్నది సుమా. ప్రతి ప్రాణి యొక్క హృదయాన్ని కేంద్రంగా చేసుకుని ఉంటాడు పరమాత్మ అని భగవద్గీత చెప్పింది మనకి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ప్రాణుల యొక్క హృదయాన్ని కేంద్రంగా చేసుకుని అక్కడ ఉంటూ ఉండేవాడు. జంత్రగాడు బొమ్మలను ఆడించినట్లుగా ప్రాణులందరినీ ఆడించేవాడు పరమాత్మ అనే మాట భగవద్గీత చెబుతూనే ఉంది. కాబట్టి శరీరంగా ఆయనే ఉన్నాడు, హృదయంలో ఆయనే ఉన్నాడు, మన బుద్ధి చైతన్యంలో ఆయనే ఉన్నాడు, శరీర భాగాల్లో ఆయన ఉన్నాడు, శరీరం నుంచి బయటకు వస్తే సమస్త ప్రపంచంలో ఆయన ఉన్నాడు. అంతటా నిండి ఉన్న పరమాత్మ ఒక లక్షణం ఆయనకి. అన్నీ తెలిసినవాడు కావడం రెండో లక్షణం, ఏదైనా చేయగలిగిన వాడు కావడం మూడో లక్షణం, మన పట్ల అపారమైన దయగలిగిన వాడు కావడం మరో లక్షణం, మనకు శ్రేయస్సులు మాత్రమే నిరంతరము ప్రసాదించడానికి కావలసిన ప్రయత్నంతో ఉండడం మరో లక్షణం. ఇన్ని విశేషమైన లక్షణాలు కలిగిన పరమాత్మ కంటే మనకు ఆంతరంగికుడైన ఆత్మీయుడు మరి ఎవరున్నారు కనుక, అందుకని నేను ఇలా అనుకుంటున్నాను స్వామి అని శంకరాచార్యుల వారు మనం ఏమనుకోవాలో తెలియచెప్పడానికి ఆ మాట చెప్పారు. పరమేశ్వరుడు ఎలాంటి వాడో తర్వాత చెప్తున్నారు. ఆమ్నాయాం బుద్ధిమాదరేణ సుమనస్సంఘాః సముద్యన్ మనోమంధానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మదిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతర రమా సౌభాగ్యం ఆతన్వతే. సుమనస్సంఘః, సుమనః అంటే దేవతలు, సుమనః అంటే పండితులు, సుమనః అంటే తత్వం తెలిసిన వారు, సుమనః అంటే ఏ విషయాన్నైనా బాగా ఆలోచించి యథార్థాన్ని గుర్తించే మనస్తత్వం కలిగిన వారు. దేవతలందరూ కలిసి ఏం చేశారంటే,
సుమనస్సంఘా వాళ్ళందరూ బృందాలుగా ఏర్పడి ఆమ్నాయాంబుధిం ఓ సముద్రాన్ని మధించారు. పండితులైన వారు, తత్వజ్ఞానులైన వారు వేదము అనే సముద్రాన్ని మధించారు. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినట్లుగా వేద వాంగ్మయాన్ని మధిస్తే దృఢ భక్తిరజ్జు సహితం. క్షీరసాగరాన్ని మధించడానికి దేవతలు రాక్షసులు ఏం చేశారు అంటే పరమేశ్వరుడి మెడలో ఉన్న వాసుకి అనే సర్పాన్ని కవ్వపు త్రాడుగా మందర పర్వతానికి చుట్టారు. వేదవాంగ్మయాన్ని మధించడానికి ఏమిటి కవ్వపు త్రాడుగా ఎన్నుకున్నారు ఈ పండితులు తత్వజ్ఞానులు అంటే దృఢ భక్తి, యథార్థమైన భక్తిని త్రాడుగా ఎన్నుకున్నారు. సముజ్జన్ మనోమంధానం, అక్కడ మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టుకున్నారు వాళ్ళు. మరి ఈ సత్పురుషులైన వారు వేదవాంగ్మయాన్ని మధించేటప్పుడు ఏమిటయా కవ్వం అంటే మనస్సే కవ్వము. కృత్వా మధిత్వా, ఇవన్నీ ఇలా ఏర్పాటు చేసుకుని మధిత్వా మధించి తతః ఆ మదనం వల్ల కల్పతరుం కల్పవృక్షాన్ని పొందారు. లోకంలో కల్పవృక్షం వచ్చింది, లోకంలోకి వచ్చింది, ఆనాడు దేవతలకి వచ్చింది. సుపర్వసురభిం కామధేను వచ్చింది. చింతామణి చింతామణి వచ్చింది. నిత్యానంద సుధాం సోమం, ఆ తర్వాత చంద్రుడు వచ్చాడు. నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్యం, ఎప్పుడు ఆనందాన్ని అపారంగా కలిగించే సోముడు చంద్రుడు అక్కడ వచ్చాడు. ఇక్కడ సోముడు అనే పేరుతో పిలువబడే భగవంతుడు వచ్చాడు. సోముడు అంటే ఈశ్వరుడు. స ఉమా, ఉమతో కూడినవాడు, పార్వతితో కూడినవాడు పరమేశ్వరుడు. అక్కడేమో సోముడు అంటే చంద్రుడు వచ్చాడు. ఇక్కడ సోముడు అంటే చంద్రుడు కనపడితే ఆకాశ మండలంలో మనకు ఎంత ఆనందం కలుగుతుందో, మనస్సును మధించినప్పుడు, మనస్సును మధించడం ద్వారా మనస్సులో ఉన్నది పరమేశ్వరుడే అని తెలిసినప్పుడు కలిగే ఆనందము అపారమైన ఆనందము. అటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ ఆనందం ఒకసారి ఉండి ఒకసారి లేకుండా పోయేది కాదు. నిరంతర రమా సౌభాగ్యం. అయితే ఇది ఎవరికండి? సుమనస్సంఘా, తత్వజ్ఞానులైన వారికి. కాబట్టి మనం తత్వాన్ని తెలుసుకోవాలి, యథార్థాన్ని గుర్తించాలి. మనకు అనిపించిందేదో, మనకు తోచిందేదో ఇదే విధానం అనుకుని దీంతో సరిపెట్టుకుని ఏమీ జరగటం లేదు, ఏమీ ఒరగటం లేదని దిగులు పడితే దిగులే మిగులు, అంతకంటే ఇంకేం మిగులు ఉండదు. అందువల్ల పరమాత్మతత్వాన్ని యథార్థంగా గుర్తించి సృష్టి యొక్క లక్షణాన్ని, భగవంతుడికి మనకి ఉండే అనుబంధాన్ని, సృష్టికి భగవంతుడికి ఉండే అనుబంధాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ మనస్సును మధించినట్లయితే యథార్థమైన ఆనంద స్వరూపుడు పరమాత్మ మనస్సులో ఉదయిస్తాడు సుమా. అందుకని ఆయన చంద్రుడు అన్నారు. చంద్రుడు ఎలా అయితే ఆనందాన్ని కలిగిస్తాడో ఆయన కూడా ఆనందాన్ని కలిగిస్తాడు. చంద్రుడు ఎక్కడ ఉదయిస్తాడు అంటే తూర్పు దిక్కున ఉదయిస్తాడు. పుణ్యము అనే తూర్పు దిక్కున ఉదయించే చంద్రుడు పరమేశ్వరుడు. పుణ్యము అంటే సత్కార్య ఆచరణ, పరోపకార పుణ్యాయ. ఇతరులకు చేతనైనంత ఉపకారం నువ్వు చేసిన కొద్దీ పుణ్యం చేసినట్లు లెక్క. పుణ్యం అంటే యజ్ఞాలు యాగాలు చేస్తే, తపస్సు చేస్తే, వ్రతాలు చేస్తే వచ్చేది పుణ్యం కాదు. ఇతరులకు ఉపకారం చేస్తే వచ్చేది పుణ్యం. అవి మానేస్తే వచ్చేది పాపం కాదు, ఇతరులకు అపకారం చేస్తే వచ్చేది పాపం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి, ఒక్క శ్లోకంలో ఆ సగభాగంలో చెప్తున్నానయ్యా శాస్త్ర సారం మొత్తం. ఏంటంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు బాధ కలిగించే పని నువ్వు ఏది చేసినా అది పాపమే, ఇతరులకు మేలు కలిగించే పని ఏది చేసినా అది పుణ్యమే. పుణ్యము పాపము అంటే ఇవి తప్ప మనం అనుకునే పుణ్యకార్యాలు కావు. అందుకని ఈ రకమైన పుణ్యప్రదమైన కార్యాన్ని ఆచరించడానికి ఏ మానవుడు సిద్ధపడతాడో ఆ పుణ్యప్రదమైన కార్యక్రమమే అతడి జీవితంలో ఒక తూర్పు కొండ. అక్కడ చంద్రుడు ఉదయించినట్లుగా పరమేశ్వరుడు ఉదయిస్తాడు. ప్రాక్ పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి. సుధామూర్తి అంటే అమృతమయమైన కిరణాలు కలిగిన చంద్రుడు అనమాట. పరమేశ్వరుడు కూడా అలాంటి వాడే. ప్రసన్న, మన యందు అపారమైన ప్రసన్నత కలిగిన వాడు. శివ, మంగళప్రదమైన వాడు. సోమ,
ఇంకా ఎలాంటి వాడైనా సద్గణ సేవితో. ఆ చంద్రుడు నక్షత్రాలతో కూడి ఉంటాడు, పరమేశ్వరుడు ప్రమథగణాలతో కూడి ఉంటాడు. ఈ శ్లోకానికి కొంతమంది ఈ సద్గణ సేవిత అన్న మాటకు ఇది సద్గుణ సేవిత అని చెప్పారు. ఒక పాఠాంతరం ఉంది, ఇక్కడ సద్గణ సేవిత కాదండి, సద్గుణ సేవిత చదువుకోండి అన్నారు. అది కూడా సరిపోతుంది. సద్గుణాలతో కూడినవాడు. సద్గుణాలు ఎక్కడుంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. మృగధర, ఈ మృగధర శబ్దానికి చాలా పర్యాయాలు మనం అర్థం చెప్పుకున్నాం. కావలసిన మార్గాన్ని మనకు చూపించేవాడు అని. పూర్ణస్తమోమోచక, మన మనస్సులో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు. చేత పుష్కర లక్షితో భవతి చేత్. పుష్కరము అంటే ఇక్కడ ఆకాశము అని అర్థం. చంద్రుడు ఎక్కడ కనిపిస్తున్నాడు? ఆకాశంలో కనపడుతున్నాడు. ఈ పరమేశ్వరుడు అనే చంద్రుడు ఎక్కడ కనిపిస్తున్నాడు అంటే పుణ్యం చేసుకున్న వారికి హృదయం అనే ఆకాశంలో కనపడుతున్నాడు. చేత పుష్కర లక్షితో భవతి చేత్. చంద్రుడిని చూడగానే ఆనందం కలుగుతుంది. ఈ పరమేశ్వరుడు హృదయాకాశంలో ఉదయిస్తే ఆనందపాధో నిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసామృత్తి తదా జాయతే. సత్పురుషులైన వారి మనస్సుకి అప్పుడు అంతులేని ఆనందం కలుగుతుందయ్యా. కాబట్టి సత్కార్యాలు ఆచరించడం, సాటి వారికి వీలైనంత మేలు చేయడం, మేలు చేయడం కుదరకపోయినా కనీసం అపకారం చేయకుండా ఉండడం, నీకున్న సంపదలో ఎంతో కొంత ఎదుటివారికి ఇవ్వడం, అది కుదరకపోతే కనీసం ఎదుటివారి సంపద అపహరించకుండా ఉండడం, ఎదుటివారికి ఆనందాన్ని కలిగించడం, ఇది చేతకాలేదు దుఃఖాన్ని కలిగించకుండా ఉండడం. ఇది చేస్తే పరమేశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. ఆయన నీ హృదయాకాశంలో ప్రత్యక్షమవుతాడు సుమా. ప్రత్యక్షమైతే ఏం జరుగుతుందండి? 39వ శ్లోకంలో చెప్పాడు. ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతః కామక్రోధమదాదయో విగళితాః కాలాః సుఖావిష్కృతాః జ్ఞాన ఆనంద మహౌషధం సుఫలితాః కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంస స్థితే. పరమేశ్వరుడికి ఉన్న చాలా పేర్లలో ఒక పేరు రాజావతంస. అవతంసం అంటే శిరస్సు, రాజు అంటే చంద్రుడు. చంద్రుడిని శిరస్సును ధరించిన వాడు. అందుకే ఆయన చంద్రశేఖరుడు, రాజశేఖరుడు, సోమశేఖరుడు ఇలా పిలుస్తూ ఉంటాం మనం. రాజావతంస అంటే చంద్రుడిని తల మీద పెట్టుకున్నవాడు. మామక మానస పుండరీక నగరే. ఎక్కడుండాలి పరమేశ్వరుడు? శ్రీశైలంలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, చాలా పుణ్యక్షేత్రాల్లో ఉన్నాడు. అది సరిపోదు. నా మనస్సు అనే పుణ్యక్షేత్రంలో ఉండాలి. నా మనస్సు అనే పుణ్యక్షేత్రంలో ఒక్కసారి పరమేశ్వరుడు కనుక దర్శనమిచ్చాడా నా బ్రతుకే మారిపోతుంది. ఏమవుతుంది అంటే ధర్మో మే చతురంఘ్రిక సుచరితః. నా ప్రవర్తన మారిపోయి ధర్మబద్ధంగా నేను ప్రవర్తిస్తాను. ధర్మము 4 పాదాల నడుస్తుంది నా ప్రవర్తనలో. మన సంప్రదాయం ఏం చెప్తుందంటే ధర్మానికి 4 పాదాలు చెప్తుంది. ఒక పాదము సత్యము, ఒక పాదము శౌచము, ఒక పాదము తపస్సు, ఒక పాదము దయ. సత్యము, తపస్సు, శౌచము, దయ అనే 4 పాదాలతో ధర్మం ఉంటుంది. అందుకే ధర్మాన్ని భాగవతంలో వృషభ రూపంతో పోల్చారు. వృషభం అంటే ధర్మం అని మనం కూడా మన జ్ఞాపకం చేసుకున్నాం. వృషభంతో పోల్చారు, దానికి 4 పాదాలు. కలియుగం వచ్చేప్పటికి సత్యం ఒక్కటే మిగిలి 3 పాదాలు పోయాయి. 3 కాళ్ళు విరిగిపోయిన ఎద్దు ఎలా బాధపడుతుందో ధర్మదేవత అలా బాధపడుతోంది కలియుగం వచ్చిన కారణంగా అని వర్ణిస్తారు భాగవతంలో ప్రారంభంలోనే. అందుకని ధర్మానికి 4 పాదాలు అయితే 3 పాదాలు ఎందుకు పోయాయి కలియుగంలో అంటే సత్యం మాత్రమే మిగిలింది. సత్యము అంటే నిజం మాట్లాడడం కాదు. సత్యము అంటే ఎప్పుడూ ఉండేది. అది ఎప్పుడూ ఉండేది కాబట్టి పోదు. మనకు అక్కడికి రాకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు, మనం ఉపయోగించకపోవచ్చు, మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది ఉంటుంది. అందుకని సత్యం ఉంది, మిగతావి లేవు. దయ లేదు. ఎందుకు దయ లేదు అంటే ఎదుటి వారిని గురించి ఆలోచించేటంతటి స్థిమితం కానీ ఉద్దేశం కానీ మనకు లేకపోవడం వల్ల దయ లేకుండా పోయింది. ఇది కలియుగానికి ఉన్న లక్షణాల్లో ఒక లక్షణం. శౌచము అంటే పవిత్రంగా ఉండడం.
ఏదైనా ఒక సత్కార్యం చేసేప్పుడు మడిగట్టుకుని ఎంత జాగ్రత్తగా ఉంటామో జీవితం అంతా మడిగట్టుకుని ఉండాలి. ఈ కూడని పని చెయ్యను, మడిగట్టుకున్నప్పుడు ఆ వస్తువు తాకితే మడి దెబ్బతింటుందని బాధపడతామే, జీవితం అంతా మడిగట్టుకుని కూడని వాటిని తాకడం, కూడని వాటిని ఆలోచించడం, కూడని పనులు చేయడం, ఇది మానగలిగితే శౌచాన్ని పాటించినట్లు లెక్క. శౌచాన్ని బాహ్యంగా పాటించడం మాత్రమే కాదు, హృదయంలో కూడా పాటించాలి. పైకి మడిగట్టుకున్నాడు, మనస్సు నిండా మైలభావాలే ఉన్నాయి, ఆ మడి వల్ల ఉపయోగం లేదు. అందుకని బాహ్య శౌచం ఎలా పాటిస్తున్నాడో ఆంతర శౌచాన్ని కూడా మానవుడు పాటించాలి. కలియుగంలో నిర్లక్ష్యం కారణంగా, అశ్రద్ధ కారణంగా, సాటివాడిని పట్టించుకొని మనస్తత్వం పెరిగిన కారణంగా శౌచం లేకుండా పోతున్నది. తపస్సు ఏకాగ్రత లేకుండా పోయిన కారణంగా తపస్సు లేకుండా పోతున్నది. మనం పూజలు చేస్తున్నాం, అర్చనలు, అభిషేకాలు అన్నీ చేస్తున్నాం, కానీ ఏకాగ్రంగా మనస్సు అక్కడ ఉండటం లేదు, యాంత్రికంగా జరిగిపోతున్నాయి. అందువల్ల అది తపస్సుగా మారటంలా మనం చేసే అర్చన. కలియుగానికి ఉన్న లక్షణాల్లో అదొక లక్షణం అన్నమాట. అందుకని ధర్మం 4 పాదాలు ఉండవలసిన ధర్మం 3 పాదాలు దెబ్బతినే పరిస్థితి ఉంటే, ఎప్పుడైతే హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడో అప్పుడు ధర్మో మే చతురంగ్రిక సుచరిత, నా ప్రవర్తనలో ధర్మము 4 పాదాల నడిచే దివ్యమైన స్థితి నాకు వస్తుందయ్యా. ప్రపంచంలో ఉంటే ఉంది, లేకపోతే లేదు, నాకు కదా ఉండాలి. పాపం వినాశం గత, నా మనస్సులో ఇంకా పాపపు ఆలోచనలు ఎప్పుడు రావు. కామ క్రోధ మదాదయో విగళిత, కామ క్రోధ లోభ మోహముల మాత్సర్యాలనేవి దూరంగా వదిలిపెట్టబడతాయి, మళ్ళీ నా జోలికి రావు. కాలాహ సుఖావిష్కృత, కాలంలో వచ్చే అన్ని రకాల మార్పులు నా మనస్సుకు సుఖాన్నే కలిగిస్తాయి. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకుని నిలబడి ఇది పరమేశ్వరుడి నిర్ణయం అన్న ఒక నిబ్బరం కలిగి ఉండి ఎప్పుడూ సుఖాన్ని మాత్రమే అనుభవించగలిగిన జ్ఞానము నాకు లభిస్తుంది. జ్ఞాన ఆనందమహౌషధిం, దాన్ని వివరిస్తూ తర్వాత మాట చెప్పారు. జ్ఞానం వల్ల ఏం కలుగుతుందయ్యా మానవుడికి అంటే ఆనందం కలుగుతుంది. ఆనందము ఇదివరకు కూడా చెప్పుకున్నాం, అది సుఖం కాదు, సంతోషం కాదు. ఆనందం అంటే ఎప్పటికీ మారకుండా అలాగే హాయిగా అనిపిస్తే దాని పేరు ఆనందం. కాసేపు సుఖంగా ఉండి మారిపోతే కష్టంగా మారిపోతే ఆనందం కాదు. కాసేపు సంతోషంగా ఉండి విచారంగా మారిపోతే ఆనందం కాదు. ఆనందం అంటే ఎప్పుడు మారకుండా ఉండేది. భగవంతుడి తత్వము బాగా అర్థమైతే, భగవంతుడు మన హృదయంలో నిలిచి ఉంటే కలిగేది యథార్థమైన ఆనందం. ఆ ఆనందం కలగడానికి కారణం జ్ఞానం. జ్ఞానం వల్ల కలిగే ఆనందం. జ్ఞానం వల్ల ఆనందం కలిగితే ఏమవుతుంది అంటే మహౌషధి సుఫలిత, పంటలన్నీ బాగా పండుతాయి. మన మనస్సులో ఆనందం అనే పంట పండుతుంది, జ్ఞానం అనే పంట పండుతుంది. పరమేశ్వరుడు యొక్క దివ్యమైన అనుగ్రహం కలిగితే ఈ హృదయం అనే క్షేత్రంలో అన్ని పంటలు పండుతాయి. సుమా, శరీరమే దివ్యక్షేత్రం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగమన్న పేరుతో 13వ అధ్యాయంలో మొట్టమొదటి చెప్పినమాట. ఈ శరీరమే క్షేత్రమయ్యా. క్షేత్రం అంటే పంట పొలం. ఏం పండించుకోవాలి? జ్ఞానాన్ని పండించుకోవాలి. జ్ఞానాన్ని పండించుకోవడానికి, జ్ఞానాన్ని పండించుకుంటే కలిగే ప్రయోజనం ఆనందం. జ్ఞానాన్ని పండించుకోవడానికి కావాల్సింది హృదయంలో భగవంతుడిని నిలుపుకోవడం. అది ఈ శ్లోకానికి సారాంశంగా చెప్పారు. ఎక్కడుండాలి భగవంతుడు అంటే మానస పుండరీక నగరే, మనస్సు అనే పద్మంలో ఉండాలి, మనఃపద్మంలో ఉండాలి. ఎక్కడో పుణ్యక్షేత్రంలో ఉంటే సరిపోదు. పుణ్యక్షేత్రంలో ఉన్నవాడిని చూడడం ఎందుకంటే మన మనస్సులో ఉన్నాడని తెలుసుకోవడానికి. మనం ఏం చేస్తామంటే తిరుమల క్షేత్రానికి వెళ్తాం. ఏదో 500 రూపాయల టికెట్, మరో టికెట్ ఏదో తీసుకుంటాం. చాలాసేపు క్యూలో నుంచి ఉంటాం, పెద్ద ప్రయత్నం చేస్తాం. అక్కడి దాకా వెళ్ళా కళ్ళు మూసుకుంటాం. తెరిచేపటికి వాడు తోసేస్తాడు, అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ దాకా కష్టపడి వెళ్ళడం ఎందుకు? అక్కడి దాకా వెళ్ళా కళ్ళు మూసుకోవడం దేనికంటే మూసికొన్న కన్నులకు లోపల ఇక్కడ కనపడుతున్న ఈ రూపం కనపడుతోందా లేదా? కనపడితే యాత్ర సార్థకం, మనతో పాటు ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ మాత్రమే ఉండి ఇక్కడ కనపడకపోతే, ప్రతిబింబం లేకపోతే మళ్ళీ యాత్రలు చేస్తూనే ఉండాలి. రైల్వే డిపార్ట్మెంట్ ఆదాయం పెరుగుతుంది, మనకు మాత్రం ఏం ప్రయోజనం ఉండదు. ఒక్క మారు చేసిన యాత్ర వల్ల
అక్కడున్న పరమేశ్వర స్వరూపం హృదయం అనే ఫలకం మీద ప్రతిబింబిస్తోందా లేదా చూసుకోవడానికి అది తెరచుకున్న కన్నులు బయట చూస్తాయి, మూసికొన్న కన్నులు లోపలికి చూస్తాయి. కాబట్టి అంతర్ముఖుడై మానవుడు తనలో ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం ఉన్నదా లేదా ఒక్కసారి వెరిఫై చేసుకుంటాడు. ఉంటే తనతో పాటు ఇంటికి వచ్చేస్తుంది, ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. తిరుమల వెళ్ళక్కర్లేదు, కాశీ వెళ్ళక్కర్లేదు, శ్రీశైలం వెళ్ళక్కర్లేదు, రామేశ్వరం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంటే యాత్రా స్పెషల్ వాళ్ళకి చాలా నష్టం వచ్చే కార్యక్రమం ఇది, కానీ మనకు మాత్రం సుఖంగా ఉండే కార్యక్రమం. యాత్ర యొక్క ప్రయోజనం ఏమిటి అంటే విగ్రహ రూపంలో అక్కడ కనపడుతున్న పరమాత్మని మన హృదయంలో చూసుకోవడానికి యాత్ర దోహదం చేస్తుంది. అందుకని మానస పుండరీక నగరే అన్నారు. అలా ఉన్న ఆ స్వామి అపారమైన దయ కలిగినవాడు. ఎంత దయ కలిగినవాడు అంటే మనలో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఆయన పట్టించుకోడు. మీరు సక్రమంగా ఉండడం చెప్తాడు, కానీ ఒకవేళ మనలో కాస్త చిన్న లోపం ఉంటే ఆ లోపాన్ని ఆయనే సరిచేసేందుకు కావాల్సిన మార్గం చెప్పి మనల్ని మంచి మార్గంలోకి తీసుకొచ్చి మన మీద అనుగ్రహం చూపిస్తాడనమాట. నువ్వు అలాంటి వాడు అయ్యా, నా మీద ఎందుకు దయ చూపించవు అని అడుగుతున్నారు శంకరాచార్య స్వామి. జడత పశుత కళంకిత కుటిల చరత్వం చ నాస్తిమయి దేవా. ఓ పరమేశ్వర, జడత జడప్రాయంగా ఉండే లక్షణం నాకు లేదు, నేను కాస్త తెలివిగానే ఆలోచిస్తూ ఉంటా. పశుత పశువు లక్షణం నాకు లేదు, నేను మనిషిలాగే ప్రవర్తిస్తున్నా. కళంకిత నాకేమి మత్స లేదు, నేను పాడు పనులు చేసి నిందలు పొందిన వాడిని కాదు, మంచి పేరే ఉంది నాకు, మంచి పనులే చేశాను. కుటిల చరత్వం చ, కుటిల చరత్వం అంటే వంకర టింకర నడకలు, అంటే ప్రవర్తన సక్రమంగా లేకపోవడం అన్నమాట. ఈ 4 నాకు లేవు. అస్తి యది రాజమౌళే, చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నవో పరమేశ్వర, ఒకవేళ ఇవి నాలో ఉన్నాయని నువ్వు అనుకుంటే ఉన్నాయే అనుకోని, లేవని చెప్తున్నాను. ఒకవేళ ఉన్నాయి అనుకో, ఉంటే మాత్రం నువ్వు ఆదరించవా ఏమిటి? చంద్రుడిలో మత్స ఉంది కదా, మత్స కలిగిన చంద్రుడిని నీకు ఆభరణంగా చేసుకుని తల మీద పెట్టుకున్నావే. వంకర టింకర నడకలు నడిచే పాముని నీ ఆభరణంగా చేసుకుని మెడలో వేసుకున్నావే. భవద ఆభరణస్య నాస్మి కిం పాత్రం జడత. జడత అంటే జలత అని, జలము అంటే నీరు, గంగ ఎంత ఎత్తు మీద నుంచి పోసినా కింద పడిపోతుంది. నీటికి ఉన్న లక్షణం చాలా ఎత్తు మీద మీరు పోయండి కిందకే వస్తుంది. అంటే అధోగతికి వెళ్ళే లక్షణం కలిగిన స్వభావము, ఇది జడత్వం వల్ల వచ్చేది. అలాంటి జడత్వం నాకు లేదయ్యా, నేను అధోగతికి వెళ్ళే పనులు ఏమీ చేయటం లేదు. పశుత, పశువు సక్రమంగా ప్రవర్తించదు, అందుకే ఎవరికైనా బుద్ధి లేకపోతే పశువా అంటారు. పూర్వం వాళ్ళు పాపం కాస్త అందమైన ప్రశాంతమైన సార్థకమైన నిందలే కోప్పడితే అలాంటి తిట్లే తిట్టేవారు. ఒరే గాడిద, ఒరే దున్నపోతా, ఇలా మాట్లాడేవారు. ఎందుకు అంటే దానికి లేని బుద్ధి నువ్వు మానవుడిగా పుట్టావు కాబట్టి ఉంది, నువ్వు బుద్ధి కలిగిన నువ్వు దానిలాగా అయిపోవద్దు అని మనం గుర్తు చేయడం అనమాట, చొరక వేయడం అనమాట. అందుకని పశుత, మానవుడిగా పుట్టిన నేను మానవుడిలాగానే ఉంటాను, కానీ పశువులాగా మారిపోను. ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమేత పశుభిర్ నరాణం ధర్మోహి తేషాం అధికో విశేష ధర్మేణ హీనాః పశుభిః సమానాః. నీతి శాస్త్రం చెప్పిన మాట. పశువుకి మనకి సామాన్య లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఆహారం, దానికి ఆకలిస్తుంది, మనకే ఆకలిస్తుంది. నిద్ర, దానికి నిద్ర వస్తుంది, మనకే నిద్ర వస్తుంది. భయం, దానికి భయం కలుగుతుంది, మనకి భయం కలుగుతుంది. దానికి సుఖాలు కావాలి, మనకి సుఖాలు కావాలి. ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యం ఏతత్, ఇవన్నీ సమానమే. ఎవరికి? పశుభిః నరాణం, పశువులకి మానవులకి. మరి ఏమిటయ్యా తేడా అంటే ధర్మో హి తేషాం అధికో విశేష. మానవుడికి ధర్మం ఒకటి అదనంగా ఉంది, పశువులకి ఆ ధర్మం తెలియదు. ఈ ధర్మం కనుక వదిలేస్తే మానవుడు మిగతా 4 జంతువులకి మానవులకి సమానమే కాబట్టి వీడు కూడా జంతువు అయిపోతాడు. అందుకే సీతాదేవి సుందరకాండలో తానున్న అశోకవనం దగ్గరికి వచ్చి రావణాసురుడు మాట్లాడడానికి వచ్చి, ఆ రాముడు ఎందుకు పనికొస్తాడు, నా భార్యగా మారిపోని అవినీతికరమైన మాటలు మాట్లాడడానికి వచ్చినప్పుడు గడ్డిపోచ అడ్డు వేసి మాట్లాడింది అన్నారు. ఈ గడ్డిపోచ ఎందుకు అడ్డు వేసిందో చాలా విశేషాలు చెప్పారు పెద్దలు. ఒక్క విశేషం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు గడ్డి వేసిందంటే వచ్చిన వాడివి పశువు లాంటి వాడివి గడ్డి తిను. పాకెట్లోకి వచ్చిన అతిథికి ఏదో ఇస్తాం కదా, కాఫీయో టిఫినో ఏదో ఇస్తాం. మరి పశువు అయితే ఇవ్వాలి, గడ్డే ఇవ్వాలి.
నువ్వు పశుత్వంతో ప్రవర్తిస్తున్నావు సుమా. పరుడి భార్య యందు నీకు ఆలోచన ఉంది అంటే నువ్వు పశువే అని చెప్పడానికి గడ్డిపోచ అడ్డు వేసింది. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అన్నారు అక్కడ వాల్మీకి మహర్షి. అందుకని మానవుడైన వాడు సక్రమంగా ప్రవర్తించలేకపోతే, ధర్మానికి తిలోదకాలిస్తే వాడు పశువే అయిపోతాడు. అటువంటి పశుత్వం నాలో లేదు స్వామి, నేను మానవుడిగానే ఉన్నాను. ఒకవేళ ఉంటే మాత్రం పశువైన నందీశ్వరుని నువ్వు వాహనంగా ఎన్నుకున్నావుగా, పశువునే ఎన్నుకున్నవాడివి పశుత్వం ఏమీ లేని నన్ను కరుణించకుండా ఉంటావా? కళంకిత, నాలో ఏ విధమైన కళంకాలు లేవయ్యా. కళంకమే ఉన్న చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నావే, కళంకం లేని నన్ను ఎందుకు ఆదరించావు? కుటిల చరత్వంచ, వంకర నడకలు, పాము ఇలా నిటారుగా వెళ్ళదు, వంకర టింకరగా వెళ్ళదు. కుటిల చరత్వం అంటే పాము, వంకర టింకలు నడకలు నడిచే లక్షణం కలిగింది. నాలో ఆ లక్షణం లేదు, నేను నిజాయితీగానే ప్రవర్తిస్తా. ఒకవేళ ఉందని నువ్వు అనుమానించినా కూడా అలా వంకర టింకర నడకలు నడిచే పామునే ఆభరణంగా స్వీకరించావే, నన్నెందుకు ఆదరించవు సుమా? భవద ఆభరణస్య నాస్మి కిం పాత్రం అంటే చమత్కారంగా కూడని గుణాలున్న వారిని కూడా నువ్వు ఆదరిస్తావు. నీకు గుణము దోషము రెండు లేవు. ఒకవేళ మాలో దోషం ఉంటే ఆ దోషాన్ని ప్రక్షాళనం చేసి మాకు పవిత్రత కలిగించి అనుగ్రహించే లక్షణం కలిగిన వాడివి. అమ్మ ఏం చేస్తుంది? బిడ్డ ఒంటి నిండా మట్టి పూసుకుంటే, బురద పూసుకుంటే, బురద పూసుకున్నవాడు నా దగ్గరికి రావద్దాం, ఆ బురద తానే కడిగి తానే శుభ్రం చేసి వాడిని మళ్ళీ ముద్దు చేస్తుంది, అపారమైన ప్రేమ కురిపిస్తుంది. తల్లికి ఏ లక్షణం ఉందో సమస్త సృష్టిలోని జీవరాశులందరి మీద భగవంతుడికి అదే లక్షణం ఉంది. కాబట్టి నాలో ఈ లోపాలేమీ లేవయ్యా, ఒకవేళ ఉన్నాయనుకుంటే మాత్రం నువ్వు దయ చూపించవా ఏమిటి అనడంలో పరమాత్మ యొక్క అపారమైన దయాగుణ వైభవాన్ని చెప్తున్నారు. ఆ దయాగుణ వైభవాన్ని వివరిస్తూ చాలా శ్లోకాలు చెప్పారు. ఈ శివానంద లహరిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 80వ శ్లోకంలో ఒక చమత్కారమైన మాట అన్నారు ఆయన. ఏమయ్యా, నీకు జరగబోయేది ఏమిటో బాగా తెలుసు. ఏం తెలుసు అంటే, ఎన్నాళ్లకో కొన్నాళ్లకి భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో వీడు పుట్టబోతున్నాడని నీకు ముందుగా తెలుసు. వీడు అంటే శంకరాచార్య స్వామి అన్నమాట. ఆయన తన గురించి చెప్పుకుంటున్నారు. ఏష్యతి ఏష జనిం, ఏష వీడు, జనిం పుట్టడం, ఏష్యతి పుట్టబోతున్నాడు. వీడు పుట్టబోతున్నాడు అనే విషయం నీకు బాగా తెలుసు. ఈ పుట్టబోయేవాడు ఎలాంటి వాడు అంటే, మనోస్య కఠినం తస్మిన్ అటానీతి, వీడి మనస్సు చాలా కఠినమైన మనస్సు. శంకరాచార్యుల వారు తన గురించి తను చెప్పుకుంటున్నారు అన్నమాట. నా మనస్సు చాలా కఠినమైన మనస్సు, నా మనస్సు అనకుండా వీడి మనస్సు అని తన వైపు చూపించుకుని చెబుతాడు. వీడు ఇలాంటి వాడండి అని చెప్పుకుంటున్నారు మన చమత్కారంగా. వీడి మనస్సు చాలా కఠినమైన మనస్సు. కానీ వీడు ఏం చేస్తాడంటే, ఈ కఠినమైన మనస్సును మృదువుగా మార్చుకోకుండా అలాగే కఠినంగా పెట్టుకుని నాకు మాత్రం భగవంతుడి కరుణ కావాలి, భగవంతుడు నా మనస్సులోకి రావాలి అని అడుగుతాడు. కాబట్టి నా మీద దయతో నువ్వు నా మనస్సులోకి రాక తప్పదు. నా మనస్సు కఠినంగా ఉన్నా నా మీద నీకు దయ ఉన్న కారణం చేత నేను ప్రార్థించినందువల్ల నా మనస్సులోకి నువ్వు రాక తప్పదు. అంటే ఏదో కొన్నాళ్లకి భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కాలనీ గ్రామంలో వీడు శంకరుడు అనేవాడు పుట్టబోతున్నాడని, ఈ పుట్టినవాడు కఠినమైన మనస్సు కలిగిన వాడుగా ఉంటాడని, అయినా కూడా ప్రార్థిస్తాడు కాబట్టి వాడి మనస్సులోకి ప్రవేశించాలని నీకు చాలా ముందుగా తెలుసయ్యా. తెలిసి ఇంత కఠినమైన మనస్సులో ప్రవేశిస్తే నా పాదాలకు నొప్పి కలుగుతుంది కదా, ఒక్కసారిగా కఠినమైన ప్రదేశాల్లోకి వెళ్తే కష్టమని అంతకు ముందు నుంచి నువ్వు కఠినమైన ప్రదేశాల్లో తిరగడం బాగా ప్రాక్టీస్ చేశావు. ఎప్పటికైనా భవిష్యత్తులో కఠినమైన మనస్సు కలిగిన శంకరుల హృదయంలో ప్రవేశించడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇదివరకే చాలా రిహార్సల్స్ వేసేసుకున్నావయ్యా. ఏమిటా రిహార్సల్స్ అంటే, మద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాస పురాభ్యాసిత, కోమలమైన పాదాలు కలిగిన నువ్వు కఠినమైన కైలాస పర్వత ప్రాంతాల్లో సంచరిస్తున్నది ఎందుకో తెలుసా? కఠినమైన చోట్ల నడవడం అలవాటు చేసుకోవడానికి. ఎందుకు అలవాటు నీకు ఏం అవసరం అంటే, ఎప్పుడో ఒక కాలంలో భవిష్యత్తులో శంకరుడు అనేవాడు పుట్టబోతాడు. ఆ శంకరుడి మనస్సు కఠినంగా ఉంటుంది. ఆ కఠినమైన మనస్సులో నేను ప్రవేశించాలి. అప్పుడు ఒక్కమారుగా ప్రవేశించడం కష్టం కాబట్టి ముందుగా ప్రాక్టీస్ చేస్తే మంచిదని కదా నువ్వు కైలాస పర్వతం మీద అటు ఇటు తిరుగుతున్నది అని చమత్కరించాను. దానికి ఏమిటి కారణం చెప్తున్నారు అంటే, ఎందుకు ఇలా అనిపిస్తోందయ్యా నీకు అంటావా?
లేకపోతే నీకేమి లోటయ్యా? ఎంతమంది భక్తులు ఉన్నారు, నీకేది కావాలంటే అది ఇవ్వరా? నోచేత్ అలా కాని పక్షంలో దివ్య గృహాంతరేషు, ఎంత గొప్ప సౌధాలు నీకు కట్టగలరు ఎవరైనా? పరమేశ్వరుడి కోసం ఏమైనా ఇస్తారు భక్తులు. సుమనస్తల్పేషు వేద్యాదిషు, పూలన్నీ అలా పరిచి పూల మీద నిన్ను నడిపిస్తారు. అపారమైన దివ్య సౌధాల్లో నేను ఉంచుతారు. నీ పాదాలకు ఏ విధమైన నొప్పి కలగకుండా పూలు అలా పరిచి ఆ పూల పాన్పు మీద నేను నడిపిస్తారు. సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. నీ భక్తులైన వాళ్ళు నీకు కావలసిన అపారమైన సేవలు అందించి అద్భుతమైన భవనాలు నిర్మాణం చేస్తుంటే, పూలన్నీ పరిచి పూల మీద నేను నడిపిస్తుంటే అది మానేసి కఠినమైన కొండల మీద నువ్వు ఎందుకు నడుస్తున్నావు? నాకు అర్థమైందిలే, వీడు పుట్టబోతాడు, వీడు చాలా కఠినమైన మనస్సు గలవాడు, వాడి హృదయంలో ప్రవేశించాలి, భవిష్యత్తులో ఒక్కమారుగా ప్రవేశిస్తే కష్టం కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం మంచిదని కొండల మీద తిరుగుతున్నావు అన్నారు చమత్కారంగా. అంటే పరమాత్మకు ఎంత దయ ఉంది నా మీద. బాగానే ఉంది, ఆయన తన మీద పెట్టుకు చెప్పారు. అంటే మనందరం కఠినాత్మనం కాబట్టి మన మీద కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. మన మనస్సులు కఠినంగా ఉన్నా సరే ఆయన అడుగు పెడతాడు అని చెప్పడం కోసం. ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది, శంకరాచార్యుల వారి మనస్సు కఠినమైందా? ఎందుకు కఠినమైంది కాదండి? తండ్రి లేడా? తల్లికి ఒక్కడే కొడుక, ఎట్టి పరిస్థితుల్లో నేను సన్యాసం తీసుకుంటా వెళ్ళిపోతా అన్నాడు. ఆ తల్లి ఎంత గిలగిలాడుతుంది, ఎంత బాధపడుతుంది. పైగా నువ్వు తలుచుకుంటే వస్తా అన్నాడు. నువ్వు తలుచుకో చాలు, నేను వస్తానమ్మా, తలుచుకున్నప్పుడు వస్తా కదా అన్నాడు. ఆ తల్లి చమత్కారంగా అంటుంది ఒక కావ్యంలో, తలుచుకుంటే వస్తానని అనేట్టయితే నాయన నువ్వు అసలు వెళ్ళకూడదు, ఎందుకని నేను తలుచుకోని క్షణమేదిరా. తల్లి బిడ్డను తలుచుకోకుండా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు తలుచుకుంటుంది. నువ్వు తలుచుకుంటే వస్తానమ్మా అంటున్నావే, అదే కనుక నిజమైతే నువ్వు అసలు వెళ్ళకూడదు, ఎందుకని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాను. తల్లి బిడ్డను తలుచుకోకుండా, బిడ్డ ఎప్పుడోసారి తల్లిని తలుచుకుంటాడో లేదో కానీ తల్లి మాత్రం అనుక్షణం తన బిడ్డను తలుచుకుంటుంది. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందిని తలుచుకుంటుంది, ప్రతి బిడ్డని తలుచుకుంటుంది. తల్లి అంటేనే బిడ్డని అనుక్షణం తలుచుకునే తత్వమే తల్లి. అందుకని నేను తలుచుకోకుండా ఎలా ఉంటాను? కానీ ఏం చేశాడు పెద్ద మనిషి, నువ్వు తలుచుకున్నప్పుడు వస్తారని సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు. చాలా చిన్న వయస్సులోనే ఎక్కడో గోవింద భగవత్పాదాచార్య వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. నర్మదా నది ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కాశీ వెళ్ళాడు. ఎప్పుడు వచ్చాడు? తల్లి అవసాన దశలో వచ్చాడు. మరి ఇది కాఠిన్యం కాదా? కఠినాత్ముడు కాదా? ఆయన కనిపించింది అనమాట ఏదో క్షణంలో. నేను సన్యాసం తీసుకున్నాను, నా యాత్ర బాగానే ఉంది, కానీ మా అమ్మకు కాస్త కష్టం కలిగించానేమో అని, అందుకని నేను కఠినమైన మనస్సు కలిగిన వాడిని అని చెప్పుకున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. ఇంకో శ్లోకంలో చమత్కారంగా, మాకేముందయ్యా, కావలసిన పూజా సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. పూలు కొనుక్కున్నాను, పండు కొనుక్కున్నాను, అభిషేకం చేయడానికి ఆవు పాలు తెచ్చుకున్నాను, పసుపు కుంకుమ సిద్ధం చేసుకున్నాను, కావలసిన పూజా ద్రవ్యాలన్నీ సముద్రిగా ఉన్నాయి. ఇక పూజ చేయాలి. కానీ పూజ ఎలా చేయమంటావు? పూజ ఎలా చేయమంటావు? ఎందుకు పూజ చేయడం కష్టంగా ఉంది అంటావా అంటే, పూజ చేయాలంటే నువ్వు కనపడాలిగా, నీ పాదాలు కనపడాలిగా, నీ శిరస్సు కనపడాలిగా. నీ పాదాలు కనపడితే నీ పాదాల మీద పూజా పుష్పాలు పెట్టి నేను పూజిస్తాను. పాదాలు కనపట్టాల. నీ తల కనపడితే నీ తల మీద కొన్ని పూజా పుష్పాలు పెడతాను. నీ పాదాలు కనిపించడం లేదు, నీ తల కనిపించడం లేదు. నాకు కనిపించడం ఏమిటయ్యా? బ్రహ్మదేవుడికే కనిపించలేదు నీ శిరస్సు, శ్రీ మహావిష్ణువుకే కనిపించలేదు నీ పాదాలు, బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికే కనిపించని పాదాలు శిరస్సు మాకు కనిపిస్తాయా? అందువల్ల పూజా ద్రవ్యాలు మా దగ్గర ఎన్ని ఉన్నా నీ పాదాలు దర్శించలేకపోతే, నీ శిరస్సును దర్శించలేకపోతే ఈ పూజా ద్రవ్యాలు ఎన్ని తెచ్చుకుని మాత్రం ఏం ప్రయోజనం అంటున్నారు 86వ శ్లోకంలో. పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత. పూజా ద్రవ్యాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. పూజాం కథం కుర్మహే, ఏ విధంగా పూజ చేయమంటావయ్యా? ఎందుకు అంటే, పక్షిత్వం హంసగా మారిపోయి, నచవా కిటిత్వమపి పందిగా మారిపోయి, హంసగా మారిపోయి విష్ణుమూర్తి, పందిగా మారిపోయి హంసగా మారిపోయి బ్రహ్మదేవుడు, పందిగా మారిపోయి శ్రీ మహావిష్ణువు. నప్రాప్తం, నీ పాదాలను శిరస్సును చూడలేకపోయారు కదా. మయా దుర్లభం, వాళ్ళకే కుదరకపోతే సామాన్యుని నాకెక్కడ కుదురుతుందయ్యా? జానే మస్తకమంగ్రి పల్లవం ఉమాజానేన తేహం విభో నజ్ఞాతం హి పితామహేన హరిణ తత్వేన తద్రూపిణ.
అయితే నిజంగా బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువుకి నువ్వు తెలీదా? నీ శిరస్సు కనిపించలేదా? నీ పాదాలు కనిపించలేదా? అంటే భౌతికమైన రూపం వాళ్ళకి కనిపించలేదు, కానీ నువ్వంటే ఏమిటో వాళ్ళు తెలుసుకున్నారు తత్వజ్ఞానంతో. కాబట్టి నేను కూడా నిన్ను పూజించాలి అంటే అర్థం నీ తత్వాన్ని తెలుసుకోవడమే, కానీ నీ రూపం కాదు సుమా. పొరపాటున మన పూజా మందిరంలో ఏ పండగకి సంబంధించిన దేవుడి ఫోటో ఆ రోజు లేకపోతే, మిగతా ఫోటోలు అన్నీ ఉన్నారు, అదే ఇవాళ సుబ్రహ్మణ్యుడి ఫోటో లేదే, మిస్ అయిపోయింది, ఇక పూజ జరగదన్నమాట. సుబ్రహ్మణ్యుడి ఫోటో అక్కడ లేకపోతే పూజ సుబ్రహ్మణ్యుడికి చేరదు. ఇది భ్రాంతి. పూజా ద్రవ్యాలు ఉండడం కాదయా, నువ్వు కనపడాలి అంటే. నువ్వు కనపడకుండా ఉన్నది ఎక్కడ? కనపడకుండా ఉన్నావు కానీ లేకుండా లేవు. కనపడడం వేరు, లేకపోవడం వేరు. నువ్వు కనపడకపోవచ్చు కానీ లేకుండా లేవు కదా. ఆ తత్వాన్ని మనకు తెలియచేసి పరమాత్మను అర్చించడము అంటే రూపంతో పని లేదయ్యా, తత్వమే. తతో మాం తత్వతో జ్ఞాత్వా, భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. నన్ను ఎలా తెలుసుకోవాలి అంటే తత్వం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి సుమా. తత్వజ్ఞానం ఒక్కటే నన్ను తెలుసుకోవడానికి దారి. అందువల్ల తత్వ సంబంధమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు స్వామి, అప్పుడు పూజ చేసుకుంటా. చేశానయ్యా పూజ, స్తోత్రం చేశాను, పూజ చేశాను, నమస్కారం చేశాను, ధ్యానం చేశాను, అయినా నీ దయ కలగలేదు నా మీద. అంటే నీకేం తృప్తి కలగలేదు అనమాట. నేను చేసిన పూజ, నేను చేసిన ధ్యానం, నేను చేసిన స్తోత్రం, నేను చేసిన ధ్యాన సమాధి నీకు చాలలేదు, సరిగ్గా చేయలేదని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే నేను చేయలేను, అన్నీ చేశాను. ఎన్ని చేసినా నీకు తృప్తి లేకపోతే నాకు ఉపాయం తట్టింది. భగవంతుడు ఎలా లొంగుతాడో నాకు అర్థమైంది అర్జునుడి కథ చదువుకున్నప్పుడు. అర్జునుడు గొప్ప తపస్సు చేశాడు పాశుపత అస్త్రం కావాలని. ఆ అర్జునుడిని పరీక్షించడానికి కిరాతుడి రూపంలో నువ్వు వచ్చావు. అర్జునుడికి నీకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అర్జునుడు వేసిన బాణాలన్నీ వ్యర్థమైపోయేలాగా చేసావు. అర్జునుడి వెనకాల ఉన్న అమ్ముల పొదిలో బాణాలన్నీ ఖాళీ అయిపోయాయి, ఖర్చు అయిపోయాయి. బాణాలు లేవు నీ మీద వేద్దామంటే, వేసిన ఏ బాణం పనిచేయాలి. అర్జునుడి కోపం వచ్చి ఆ విల్లు తీసుకుని నీ నెత్తి మీద దెబ్బ కొట్టాడు. అయినా నువ్వు లెక్క లేకుండా ఉన్నావు. నిన్ను పిడికిలితో పొడిచాడు, అయినా నువ్వు లెక్క చేయలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక అర్జునుడికి విపరీతమైన కోపం వచ్చి అక్కడ ఉన్న రాళ్ళన్నీ నీ మీద విసిరాడు. అప్పుడు నువ్వు చిరునవ్వు నవ్వుతూ ప్రత్యక్షమై ఆయన్ని అనుగ్రహించి పాశుపతాస్త్రం ప్రదానం చేశావు. నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే పూజ చేసిన, స్తోత్రం చేసిన, నమస్కారం చేసిన, ధ్యానం చేసినా నీకు తృప్తి కలగకపోతే పిడికిటి పోట్లు పొడుస్తా, నీ మీద రాళ్ళు రువ్వుతా, నిన్ను ధనుస్సు తిరగేసి దెబ్బ కొడతా, అప్పుడైనా నువ్వు సంతృప్తి పడతావా అంటున్నా. అంటే చమత్కారంగా ఏమిటి అర్థం అంటే, నువ్వు ఎంత దయామయుడు అయ్యా. ధనుస్సు తిరగేసి నీ నెత్తి మీద ఒక దెబ్బ కొట్టినా, నీ మీద రాళ్ళు రువ్వినా, నీ మీద పిడికిటి పోట్లు పొడిచినా నువ్వు కరుణించి కనికరించి అనుగ్రహించావే తప్ప ఆగ్రహించలేదే. నువ్వే కనుక మూడో కన్ను తెరిస్తే అర్జునుడు ఏమైపోయి ఉండేవాడు. ఆ పని చేయలేదే నువ్వు. ఎంత దయామయుడివి. వదతే ప్రీతికరం తథా కరోమి. నీకు అలాగే బాగుంటా అంటే అలాగే చేస్తానయ్యా. నతిభి నుతిభి 89వ శ్లోకంలో అంటున్నారు. నతిభి, నతి అంటే నమస్కారం, నుతిభి, నుతి అంటే స్తోత్రం. త్వమీశ పూజా విధిభి, రకరకాల పూజా పద్ధతులు. ధ్యాన సమాధిభి, ధ్యానం చేసే పద్ధతి. వీటి వల్ల నతుష్ట, నీకు తృప్తి కలగకపోతే ధనుషా, ధనుసు తిరగేసి దెబ్బ కొడతారు. ముసలేన, రోకటితో పొడిచినట్లుగా అనిపించే పిడికిటి పోటు పొడుస్తా. రోకలతో పొడిస్తే ఎలా ఉంటుందో నేను పిడికిలు పెట్టి పొడిస్తే ఎలా ఉంటుంది. అశ్మభిర్వా, అశ్వం అంటే రాయి, రాళ్ళు ఊగుతా నీ మీద. వదతే ప్రీతికరం, నీకు అదే ప్రీతికరమా చెప్పవయా, ఆ పని చేస్తాను. తథా కరోమి అంటే అర్థం, అపారమైన భక్తి గనక భక్తుడికి ఉంటే పూజలే కాదు, రాళ్ళు రువ్వినా నువ్వు సంతోషిస్తావు, పిడికిటి పోట్లు పొడిచినా నువ్వు సంతోషిస్తావు, ధనుస్సు తిరగేసి నీ నెత్తి మీద దెబ్బ కొట్టినా నువ్వు సంతోషపడతావు. నీవు భక్తినే చూస్తావు కానీ ఉపచారాలు పరిశీలించవు, వాటితో నీకు పని లేదు. ధ్యానం చేసినా భక్తితో చేయకపోతే నువ్వు పట్టించుకో, మొక్కుబడిగా చేస్తే. పూజ చేసినా, ధ్యానం చేసినా, స్తోత్రం చేసినా అదే భక్తి కనుక లోపల ఉంటే దెబ్బ కొట్టినా నీకు ఇష్టమే. కాబట్టి భక్తే ప్రధానం కానీ క్రియాకలాపాలు ప్రధానం కాదు, ప్రక్రియ ముఖ్యం కాదు, పరమార్థమే ముఖ్యము.
అది శంకరాచార్యుల వారు ఆ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నాం. ఇంకా ఏమంటున్నారంటే ఆయన ఇందాక అనుకున్నాం, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తన్ ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ. ఈ శరీరమే ఒక క్షేత్రం అని, అంటే పంట పొలమని. పంట పొలమైన ఈ శరీరంలో పంట పండించుకోవాలి. పంట పండించుకోవాలంటే ఏం చేయాలి? సాధారణంగా పంట పండించుకోవాలంటే ఏం చేయాలో అవన్నీ వరుసగా చెప్తున్నారు. ధీయంత్రేణ, బుద్ధి అనే ఒక ఏతాలతో నీళ్లు తోడుకోవాలి. అవి ఒక కుండతో తెచ్చుకోవాలి. వచోఘటేన, బుద్ధిని నీళ్లు తోడే యంత్రంగా మలచుకుని ఆ నీళ్లు తేవడానికి నా వాక్కులను కుండగా చేసుకుని కవితాకుల్యోపకుల్యాక్రమై, ఎక్కడో ఉన్న చెరువు నుంచి నా పంట పొలంలోకి పంట కాలువ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఆ చెరువులో నీళ్లు, ఆ నదిలో నీళ్లు, ఆ పంట కాలువలో నీళ్లు నెమ్మదిగా నా పొలంలోకి వస్తాయి. అప్పుడు పంట పండుతుంది. ధీయంత్రేణ, బుద్ధిని యంత్రంగా మలచుకుని, వచోఘటేన, మంత్రజపమో నామమో ఏదో ఒకటి దాన్ని పాత్రగా చేసుకుని, కవితాకుల్యోపకుల్యాక్రమై, కుల్య ఉపకుల్య, కుల్య అంటే పెద్ద కాలువ, ఉపకుల్య అంటే అందులో నుంచి నా పొలంలోకి వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న పిల్ల కాలువ. కుల్యోపకుల్యాక్రమై ఆనీతైశ్చ సదాశివస్య చరిత అంభోరాసి దివ్యామృతై. ఏం నీరు తెచ్చుకోవాలయ్యా ఈ మనస్సు అనే పంట పొలంలోకి అంటే, పరమేశ్వరుడి యొక్క దివ్యమైన చరిత్రలో భక్తులను అనుగ్రహించిన కథా విశేషాలు ఉన్నాయే, ఆ కథా విశేషాలన్నీ తెచ్చుకోవాలి సుమా. హృత్కేదారయుతాశ్చ భక్తి కలమాః సాఫల్యమాతన్వతే. హృదయం అనే కేదారము అంటే పంట పొలం. ఈ నా హృదయం అనే పంట పొలంలో కలమా, పంట పండుతుంది. ఏం పంట? భక్తి కలమా, భక్తి అనే పంట పండుతుందయ్యా. సాఫల్యమాతన్వతే, ఆ భక్తికి సార్థకత కలుగుతుంది. నువ్వు జ్ఞానాన్ని ప్రసాదిస్తావు, ఆనందాన్ని ప్రసాదిస్తావు. భక్తి అనే పంట పండుతుంది కాబట్టి ఇంకా నాకు దిగులు లేదు. దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతి కుతః. మమ సేవకస్య, నీకు సేవకుడైన నాకు దుర్భిక్షాద్భీతి, కరువు వస్తుందేమో అనే భయం. కుతః, ఎక్కడుందయా? లేదు. కరువు వస్తుందేమో అనే భయమే లేదు నాకు. హాయిగా పంట పండించుకోగలను. అంటే పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలను సుమా. ఎప్పుడు? ధీయంత్రేణ, బుద్ధిని యంత్రంగా చేసుకుని నీ చరిత్ర అనే అమృతాన్ని నాలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు. అంటే పరమేశ్వరుడికి సంబంధించిన కథలు చదివిన, విన్న, చూసిన ఆ కథలలోని అంతరార్థాన్ని బుద్ధితో పరిశీలించి తెలుసుకోవాలి. కాలక్షేపంగా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే ప్రయోజనం లేదు. రెండు చెవులతో విని లోపల ఉన్న బుద్ధిలో దాచుకోవాలన్నమాట. ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయడం కాకుండా రెండు చెవులతోనివి మధ్యలో బుద్ధి ఉంది కదా, బుద్ధిలో దాచుకోవాలి. ధీయంత్రేణ అంటే అది. ఆ చరిత్ర తత్వం అంతా బాగా తెలిసి, ఆ తత్వం అంతా తెలిసిన భావంతో పరమేశ్వరుని స్తోత్రం చేయాలి. పరమేశ్వరుడి నామాలు ఉన్నాయి వరుసగా. మృత్యుంజయాయ, నీలకంఠాయ, కాలరుద్రాయ, ఓం కాలరుద్రాయ నమః, ఓం నమశివాయ, ఓం నీలకంఠాయ నమః అని వరుసగా అనేస్తూ ఉంటాం. ఇలా అనడం కాదు. నీలకంఠాయ అంటే ఏమిటి? నల్లని కంఠం కలిగిన వాడు. కంఠం నల్లగా ఎందుకయింది? ఓహో, లోకాన్ని రక్షించడానికి కాలకూటాన్ని మింగినందు. పరమేశ్వరుడు ఇంత దయామయుడు కదా. ఒక్కొక్క నామాన్ని పలుకుతున్నప్పుడు, ఒక్కొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు యాంత్రికంగా నామాన్నో మంత్రాన్నో పలకడం మాత్రమే కాక, ఆ నామం చాటున, ఆ మంత్రం చాటున దాగిన పరమేశ్వరుడి కథా తత్వాన్ని గుండెకు పట్టించుకుని 1000 నామాలు చదవక్కర్లా, ఒక్క నామం చదివితే చాలు. అలా కాకపోతే ఎన్ని నామాలు చదివినా ప్రయోజనం లేదు. అందుకని వచోఘటేన అంటే మనం వాక్కుతో పలికే నామం కానీ మంత్రం కానీ మనస్సుకు పట్టినదై ఉండి పరమేశ్వరుడి చరిత్రకు సంబంధించిన సారాంశము మన హృదయంలో నిరంతరం తిరుగాడుతూ ఉండాలి. అప్పుడు దాన్ని రకరకాల స్తోత్రాల రూపంలో మనలోకి తెచ్చుకోవాలి. అప్పుడు పరమేశ్వరుడి చరిత్ర మనకు అవగాహనకు వచ్చి ఆయన దయామయుడు అనే భావం మన మనసులో స్థిరంగా ఉంటుంది. అప్పుడు భక్తి అనే మనస్సు అనే పంట పొలంలో
భక్తి అనే పంట పండుతుంది, జ్ఞానం అనే ఆనందం కలుగుతుంది. అప్పుడు ఇంకా జ్ఞాన విహీనత, అజ్ఞానము అనే కరువు ఉండనే ఉండదు మనకు. ఇది శంకరాచార్యుల వారు ఈ స్తోత్రం ద్వారా, ఈ శ్లోకం ద్వారా మనకి అనుగ్రహిస్తున్న ఒక సందేశం. ఈ పంటను గురించే ఇంకొంచెం వివరిస్తున్నాను. తోటలో రకరకాల మొక్కలు ఉంటాయి. ఏ మొక్కకైనా పాదులో నీళ్లు పోస్తాం మనం. నీళ్లు పోసేది పాదులో. దానికి ఒక పందిరి వేస్తాం, ఆ తీగ పాకడానికి వీలుగా. పైన పూలు పూస్తూ ఉంటాయి. ఆ విశేషాలన్నీ చెప్పి నా మనస్సు ఒక పూల మొక్క లాంటిది సుమా, ఒక పూల తీగ లాంటిది. దానికి పాదు కావాలి. పాదు అంటే బేస్. ఏమిటా పాదు అంటే శివుడి పాదాలే పాదుగా ఉన్నాయి. ఈ పాదు దగ్గర నుంచి వచ్చిన ఈ పూల తీగ పైకి పాకడానికి ఒక కర్ర పెడతాం మనం. ఆ కర్రకు అల్లుకుని అలా పాకుతూ ఉంటుందన్నమాట. దాన్ని ప్రాకుడు రాయి అంటారు. పైకి పాకడానికి వీలుగా ఏర్పాటు చేసింది. ఆనందామృతపూరిత. ఆ పాదులో నీళ్లు పోయాలి. నీళ్లు పోయకపోతే మొక్క పైకి ఎలా వస్తుంది? పూలు ఎలా పూస్తాయి? అందుకే నీళ్లు పోయాలి. ఏం నీళ్లు పోయాలి? ఆనంద అమృతపూరిత. పరమేశ్వరుడి సేవ ఎప్పుడు చేస్తున్నా అపారమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉత్సాహంగా చేయాలి. చేయాల్సి వచ్చిందిరా బాబు, ఓపిక లేదే, మానేస్తే పాపం వస్తుందేమో, చేస్తే కదా పుణ్యం వచ్చేది, చేసేందుకేమో ఓపిక లేదు అనుకుని చేస్తే ఉపయోగం లేదు. ఆనందంగా ఎంతవరకు చేయగలవు అంతవరకే చెయ్యి. ఒక నామం చదివితేనే నీకు ఆనందంగా ఉంటుంది, అంతవరకే నీ ఓపిక, అంతవరకే చెయ్యి, ఏం పర్వాలేదు. ఆ ఒక్క నామం సత్ఫలితాన్ని ఇస్తుంది. చేయాల్సి వచ్చిందిరా 3 రోజులు 1000 నామాలు చదివినా ఆయాసం మిగులుతుంది, కానీ అంతరార్థం రాదు. అది శంకరాచార్యులు వారు చెప్తున్నమాట. ఆనందామృతపూరిత. ఆ భక్తి అనే పూలతీగ పైకి పాకడానికి, అనేక రకాల పూలు పుయ్యడానికి నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? ఆనందం అనే నీరు పోయవయ్యా. అది అమృత జలం లాంటిది. ఆ పూలతీగ ఎక్కడి నుంచి పైకి వస్తుంది? హరపద అంభోజ ఆలవాలోద్యత. పరమేశ్వరుడి పాదాలు అనే పాదు ఆధారంగా ఆ పూలతీగ నెమ్మదిగా 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 అలా పైకి వస్తుంది సుమా. ఆ పూలతీగ పైకి రావడానికి ఒక కర్ర కావాలి, ఒక ఆధారం కావాలి. స్థైర్యోపఘ్నముపేత్య. నీ మనస్సులో ఏముండాలి అంటే స్థైర్యం. స్థైర్యం అన్నా ధైర్యం అన్నా ఒకటే. స్థిరత్వం. మనం ఏం చేస్తూ ఉంటామంటే భగవంతుడిని పూజించి మనకేవో ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు నెరవేరకపోతే మన మనస్సు చంచలంగా ఉంటుంది. ఇది లాభం లేదేమో, ఇంకెవరో ఏదో చెప్పారు, ఇది మానేసి అది చేస్తే అని అనుకున్న పని జరుగుతుందేమో అని నిలకడ లేకుండా దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అంటే భగవంతుడి మీద మనకు విశ్వాసం లేదు. స్థైర్యం కావాలి. పూలతీగ ఎప్పుడు పైపైకి వెళ్ళి పూలు పూస్తుంది అంటే చక్కని దానికి ఒక కర్ర ఏర్పాటు చేసి ఆ పూలతీగ అల్లుకోవడానికి కావలసిన ప్రయత్నం మనం సిద్ధింపజేసినప్పుడు అదేమిటి అంటే స్థిరత్వమే. మనస్సుకు నిలకడ కావాలి. ఏమంటే రామనామం రాస్తున్నారా? అబ్బే లాభం లేదండి, శివనామం రాయాలి అని ఎవరో చెప్తారు. రామనామానికి శివనామానికి తేడా ఉంది. అసలు ఇవన్నీ కాదండి, ఈరోజు సంతోషమా వ్రతం కంటే మించింది లేదంటాడు. ఇంకోటి ఏదో చెప్తాడు. ఇన్ని లేవు, అన్నీ ఒకటే. నువ్వు చేస్తున్నది కూడా అదే, ఇంకో పేరుతో చేస్తున్నావు అంతే. వాడు చెప్పేది కూడా నువ్వు చేస్తున్నదే ఇంకో పేరుతో చెప్తాడు. ఇది మానేసి అది చేయడం, ఇంకెవడో ఏదో చెప్తే అది మానేసి మరొకటి చేయడం. ఇప్పుడు 10 అడుగులు తవ్వితే నీళ్లు పడతాయన్నారు. 10 అడుగులు తవ్వుకుంటూ వెళ్ళాలి. అడుగు చొప్పున 10 గోతులు తవ్వామనుకోండి, 10 అడుగులు తవ్వినట్టే. కానీ ఒక్కొక్క గొయ్యి అడుగే ఉంది. 10 అడుగులు తవ్వితే కానీ నీళ్లు పడవు. మనం ఏం చేస్తున్నాం? 10 గోతులు తవ్వుతున్నాం అడుగు చొప్పున. 10 తవ్వాడు, 10 కాదు 100 తవ్వినా ఉపయోగం లేదు. ఒక దైవం మీద ఉన్న పరిపూర్ణమైన విశ్వాసంతో ఇతర దైవాలు ఇంతకంటే విశేషమైనవి అనే భ్రాంతి ఉంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని భ్రాంతి పడుతున్నాం. ఒకవేళ రాముణ్ణి ఆరాధించి కాదయ్యా శివుణ్ణి ఆరాధిస్తే నిన్నటి వరకు ఆరాధించిన రాముణ్ణి ఈవేళ శివుడి పేరుతో ఆరాధిస్తున్నాను అనే భావంతో ఆరాధించాలి. రాముడు లాభం లేదు, రాముడిని నమ్ముకుంటే ప్రయోజనం కలగలేదు, శివుడైతే ప్రయోజనం కలిగిస్తాడు అనే ఆలోచన నీకు మొదలైందో రాముడు నిన్ను పట్టించుకోడు, శివుడు నిన్ను పట్టించుకోడు, దిగులు ఒకటే నిన్ను పట్టించుకుంటుంది. అందువల్ల పరమేశ్వర తత్వాన్ని ఆరాధించేటప్పుడు మానవుడికి కావాల్సింది స్థైర్యము. ఒక కర్ర ఉంటేనే పూలతీగ ఎలా అల్లుకుని పైపైకి పాకడానికి అవకాశం ఉంటుందో నీకు ఆ నిలకడతనం ఉన్నప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది సుమా. భక్తి లతిక. భక్తి అనే పూలతీగ
శాఖోపశాఖాన్విత, పైన ఒక పందిరి వేస్తాం. ఉచ్చై ఎత్తుగా, మానస కాయమాన పటలి ఆక్రమ్య, కాయమానము అంటే పందిరి, పైన మనస్సు అనే పందిరి ఉంటే ఆ పందిరి అంతా అల్లుకుని శాఖోపశాఖలుగా అన్ని వైపులా పెడుతుంది అనమాట. కింద నుంచి పైదాకా వెళ్ళి మనం కట్టిన ఒక తాడో ఒక కర్రో ఆధారంగా పూలతీగ పైకి వెళ్ళి ఆ పందిరంతా వ్యాపిస్తుంది. శాఖోపశాఖాన్విత, ఎలాగా? ఉచ్చై మానసకాయమాన పటలీ ఆక్రమ్య, అలా వ్యాపించేటప్పుడు ఆ పూలతీగకి ఏ చీడపీడలు గనక సోకితే మొక్క బతకదు. అందుకని అప్పుడు మనస్సులో ఏముండాలి అంటే, మనస్సులో ఏ విధమైన కూడని ఆలోచనలు ప్రవేశించకుండా ఉండే స్థితిని కాపాడుకోవాలి. అందుకని నిష్కల్మష, కల్మషం లేని మనస్సు కావాలయ్యా. అప్పుడు నిత్య అభీష్ట ఫలప్రదా భవతు, నువ్వు కోరుకున్న కోరిక నెరవేరేందుకు వీలుగా కావలసినన్ని పూలు పూస్తుంది ఆ పూలతీగ. భవతు మే సత్కర్మ సంవర్ధిత, అప్పుడు సత్కార్యాలు నిరంతరం చేస్తూ ఉండి ఆచరించేవాడుగా, సత్కార్యాలను ఎక్కువగా పెంపొందించుకునేవాడుగా నేను ఉండగలుగుతాను. అప్పుడు నేను చేసే సాధన ఫలించి నీ అనుగ్రహానికి పాత్రుణ్ణి కాగలుగుతానయ్యా అని ఒక పూల తీగకు పాదు చేసి పెంచడంలో ఉన్న ప్రక్రియలన్నీ భక్తి సాధనకు అన్వయం చేసి ఆచార్యస్వామి ఈ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత పరమేశ్వర తత్వం ఎటువంటిదో చెప్పారు. మహాభారతంలో ద్రోణ పర్వంలో ఒక సన్నివేశం కనపడుతుంది మనకి. ఏమిటంటే ఆ సన్నివేశం, అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే ఎదురుగా కౌరవులకు సంబంధించిన శత్రు వీరులు చాలామంది ఉన్నారు. అర్జునుడు వేసిన బాణం వాళ్లకు తగిలి వాళ్ళు పడిపోయి ప్రాణం వదిలినట్టుగా, కౌరవుల సేనా సమూహానికి బలం తగ్గిపోతున్నట్టుగా అందరికీ కనపడుతుంది. కానీ అర్జునుడికి మాత్రం ఇంకో దృశ్యం కనపడుతుంది. తాను వేసిన బాణం ఎదుటివాడికి తగిలే లోపల తన రథం కంటే ముందు నిలబడి ఒక మహావీరుడు శూలాన్ని పట్టుకుని ఒక్కొక్క శత్రువుని, కౌరవులకు సంబంధించిన శత్రువులందరినీ పొడుస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఆ వీరుడు శూలంతో ఒక కౌరవ వీరుడిని పొడిచాడు, వాడు పడిపోయాడు. ఇది అర్జునుడికి ఒక్కడికే కనపడుతుంది. మిగతా వాళ్ళందరికీ ఏం కనపడుతుందంటే అర్జునుడు వేసిన బాణం తగిలి వాడు పడిపోయినట్టుగా కనపడుతుంది. చచ్చిన పావుని కర్రతో కొట్టి నేనే చంపా అనడంలాగా. అర్జునుడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటిరా, అందరినీ బాణాలు వేసి నేను చంపుతున్నాను అనుకున్నాను, ఈ మరొకడు ఎవడో చంపుతున్నాడే, ఈ చంపుతున్నది ఎవరు, ఎందుకు వచ్చాడు ఈయన, ఈ పని ఎందుకు చేస్తున్నాడు అని అర్థం కాక ఆలోచిస్తున్నాడు. కాసేపు యుద్ధం మానేసి ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా సమయానికి మాకు ఆశ్చర్యంగా ఉంటాయి సన్నివేశాలు. ఆ పక్క నుంచి వ్యాస మహర్షి వెళ్తున్నాడు. యుద్ధరంగంలో ఆయనకి ఏం పని అండి, ఆయన వచ్చాడు. ఆయన ఒక వేరే పని మీద వచ్చాడు. ఏం పని మీద వచ్చాడంటే, ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు, సాధకుడు. సాధన అంటే కులంతో, విద్యతో, మనం అనుకునే మడి ఆచారాలతో పని లేదు. మనస్సు పవిత్రంగా ఉండడమే సాధన. ఆ సాధకుడు ఎవరో తెలుసా? రథాలు నడుపుకునే జాతిలో పుట్టిన సంజయుడు, అతి సామాన్యుడు. ధృతరాష్ట్రుడి కులంలో అతి తక్కువ కులంలో పుట్టి ఎక్కువ గుణం కలిగిన మహానుభావుడు. ఆ సంజయుడికి వ్యాసమహర్షి యుద్ధరంగం అంతా కలయి తిరిగి యుద్ధ విశేషాలు ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి చూసింది చూసినట్లుగా వివరించే వరం ఇచ్చాడు సంజయుడికి. అంటే ధృతరాష్ట్రుడు యుద్ధాన్ని చూడాలనుంది అన్నాడు. కృష్ణుడు వచ్చి కళ్ళిస్తే తీసేసుకున్నావు కదయ్యా, ఇంకా చూసే ఛాన్స్ లేదు నీకు, సరే కోరుకున్నావు కాబట్టి ఒక పని చేస్తాలే, ఈ సంజయుడు చూస్తాడు, నీకు చెప్తాడు అంటే ధృతరాష్ట్రుడు టెలివిజన్ అడిగాడు, వ్యాసుడు రేడియో మాత్రమే ఇచ్చాడు. ఓన్లీ ఆడియో, నీకు వీడియో ఎఫెక్ట్ లేదు. నువ్వే పోగొట్టుకున్నావు. కృష్ణుడు అంతటి వాడిస్తే కళ్ళు వద్దు మర్రాను, ఏం చేస్తాం మేము, మా వల్ల కాదు. అందుకని నీకు సంజయుడు వివరిస్తాడు. ఆ సంజయుడు ఆ యుద్ధరంగం అంతా తిరుగుతున్నాడు. వ్యాసుడిచ్చిన దివ్య అనుగ్రహం చేత సంజయుడు యుద్ధరంగంలో ఎక్కడ తిరిగినా కౌరవులు వేసిన బాణాలు కానీ పాండవులు వేసిన బాణాలు కానీ సంజయుడి శరీరానికి తగలనే తగలవు. ఆయన ఎటైనా తిరగచ్చు అనమాట ఆ విశేషాలన్నీ తెలుసుకోవడానికి. అలాంటి ఒక వరం ఇచ్చాడు. ఆ సంజయుడికి ఏదో ఒక విషయం చెప్పాలి, సంజయుడి గురించి ఏదో తెలుసుకోవాలి, ఈయన సంజయుడికి ఏదో మాట చెప్పాలి, సంజయుడి ద్వారా ఏదో తెలుసుకోవాలి. వ్యాసుడు తెలుసుకోవాలంటే మనస్సుతో తెలుసుకోలేడా? అర్జునుడిని అనుగ్రహించడానికి ఆ వంక పెట్టుకొచ్చాడు. రథం పక్క నుంచి వెళ్తాడు.
అరే వ్యాస మహర్షి పక్క నుంచి వెళ్తున్నాడే, స్వామి నమస్కారం వ్యాస మహర్షి అన్నాడు అర్జునుడు. ఏ నాయనా బాగున్నావా అన్నాడు. ఏం బాగుండడం అండి, ఇది పరిస్థితి. నీ వేసిన బాణం కంటే ముందే ఎవరో ఒక మహావీరుడు శూలం పట్టుకుని శత్రువీరుల్ని సంహారం చేస్తున్నట్లు, ఆ తరువాత మాత్రమే నీ వేసిన బాణం వాడికి తగిలినట్టు నాకు కనిపిస్తోంది. ఆ శత్రు వీరుల్ని సంహారం చేస్తూ శూలం పట్టుకుని ముందు నడుస్తున్న మహావీరుడు ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, మీరైతే కరెక్ట్గా చెప్పగలరు, అందుకని అడుగుతున్నా. నిజమేనయ్యా, ఆ వీరుడు ఎవరో తెలుసా, సాక్షాత్తు పరమేశ్వరుడు. శూలం పట్టుకుని శత్రువులందరినీ సంహరిస్తున్నాడు. ఎందుకు అంటే అసలు ఆయనే కదా లయకారకుడు, ఎవరిని సంహరించినా ఆయన సంహరించవలసిందే. తెలియక మేము సంహరించామని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ మీరు సంహరించేవాళ్ళు కాదు, వాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు, మొత్తం అంతా వ్యవహారం చూసుకునేది ఆయనే. అప్పుడు గుర్తొచ్చింది అర్జునుడికి, కృష్ణుడు భగవద్గీతలో ప్రబోధించింది అదే కదా, నువ్వు చంపుతున్నానని అనుకుంటున్నావు కానీ వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళేనయ్యా, చచ్చిన వాళ్ళని పాముతో కొట్టి, చచ్చిన పాముని కర్రతో కొట్టి నేను చంపాను అన్నట్టుగా నువ్వు చేయడమే తప్ప మయా హతాస్త్వాం జహిమాయధిష్ఠాం ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ. ఆ కౌరవ వీరుల పేర్లన్నీ వరుసగా చెప్పి చెప్పి కృష్ణ పరమాత్మ వీళ్ళంతా ఇదివరకే నా చేత చంపబడ్డారు సుమా, నువ్వు ఊరికే యుద్ధరంగంలో చంపినట్టు కనపడ్డమే, అందువల్ల నీకు కొత్తగా వచ్చే పాపం ఏం లేదు పో అన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చింది. అయితే మరి కృష్ణుడు కదా రావాలి, పరమేశ్వరుడు ఎందుకు వచ్చాడు అంటే లయమనే కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు కృష్ణుడే పరమేశ్వరుడు సుమా. ఆ ఉద్యోగం చేసేప్పుడు ఆయనకి పేరు అది, ఈ ఉద్యోగం చేసేప్పుడు ఈయన పేరు ఇది. ఇంట్లో ఉంటే నాన్న, ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్. ప్రదేశం మారింది, అదే వ్యక్తి పేరు మారింది. ఇంట్లో నాన్న అని పిలుస్తాం, ఆఫీస్కి వెళ్తే ఆయన ఆఫీసర్, కాలేజీకి ప్రిన్సిపాల్, లేకపోతే యూనివర్సిటీలో ప్రొఫెసర్, కానీ ఇంట్లోకి వస్తే నాన్నే. ఈ నాన్న వేరు ఆ ప్రొఫెసర్ వేరు కాదు, ఈ నాన్న వేరు ఆ ఆఫీసర్ వేరు కాదు. మళ్ళీ ఆ నాన్న అని పిలిచే పిల్లవాడి తల్లికి ఆయన భర్త, ఈ నాన్న అని పిలిచేవాడికి ఒక తాత ఉంటే ఆయన కొడుకు. ఒకడికే ఇన్ని పాత్రలు మామూలు మనుషులకే ఉంటే భగవంతుడికి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ, పోషణ చేసేటప్పుడు విష్ణువు, లయ కార్యక్రమం చేసేటప్పుడు ఈశ్వరుడని కనీసం 3 పేర్లు ఉండడం ఆశ్చర్యకరమా అభ్యంతరకరమా? ఉండొచ్చు కదా, ఏం అభ్యంతరం అండి. అందుకని లయకారకుడైన పరమేశ్వరుడి రూపాన్ని ధరించి కృష్ణుడే వచ్చాడయ్యా. కాదు కృష్ణుడు వేరు శివుడు వేరు అనుకుంటే కృష్ణుడికి డియరెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కృష్ణుడి భక్తులైన పాండవులకు సహకరించడం కోసం పరమేశ్వరుడు వచ్చాడు. భగవద్గీతలో ఈ సందేహాన్ని తీరుస్తూనే ఒక గొప్ప మాట చెప్పాడు, రుద్రాణం శంకరశ్చాస్మి. రుద్ర రూపాలు మొత్తం 11 రుద్ర రూపాలు ఉన్నాయి. ఏకాదశ రుద్రులు అంటారు వాళ్ళని. వాళ్ళ 11 మందికి 11 పేర్లు ఉన్నాయి, అన్ని శివ సంబంధమైన పేర్లు. అందులో రుద్ర అని ఒక పేరు ఉంది. ఆ రుద్ర రూపం ఎవరిది అంటే కృష్ణుడి రూపమే రుద్ర రూపం సుమా. రుద్రాణం శంకరశ్చ, శంకరుడు అనే రూపం, ఏకాదశ రుద్రుల్లో శంకరుడు అనే రూపం కృష్ణ పరమాత్మ యొక్క రూపమే. అందుకని రుద్రాణం శంకరశ్చాస్మి అన్నాడు. అందువల్ల అలా వచ్చిన వాడు పరమేశ్వరుడే కాబట్టి ఏమిటయ్యా ఆయన తత్వం, ఎందుకు వచ్చాడు ఆయన అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు చెప్పాడు, ఈ సృష్టి మొత్తానికి మొట్టమొదటి వాడు ఆయనే సుమా, అందరికంటే మొట్టమొదట పుట్టాడు. అందరికంటే మొట్టమొదటి పుట్టినవాడు ఏం చేస్తాడు తెలుసా, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాడు. ఆయన మొట్టమొదటి వస్తాడు, చిట్ట చివరికి వెళ్తాడు. అంటే సృష్టి కంటే ముందు నుంచి ఉన్నవాడు సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉండేవాడు. ఈ వ్యాస మహర్షి వివరించిన పరమేశ్వర తత్వాన్ని విని అర్జునుడు పరవశించిపోయాడు. ఆదికి ఆది లోకములకన్నిటికి ప్రభుడు అవ్యయుండు అని గొప్ప ప్రార్థన చేస్తాడు. తిక్కన మహాకవి అర్జునుడి చేత అద్భుతమైన ప్రార్థన చేయించాడు. ఆదికి నాది లోకములకన్నిటికి ప్రభుడు అవ్యయుండు. అవ్యయుండు అంటే నశించిపోయేవాడు కాదు, ఎప్పుడూ ఉండేవాడు. లోకములకన్నిటికి ప్రభుడు, సమస్త లోకాలకు ఆయనే నాయకుడు. అంబాదయితుండు, పార్వతీదేవికి భర్తగా ఉన్న శివుడనే పేరుతో ఉన్నవాడు. అలాంటి మహానుభావుడు నన్ను రక్షించడం కోసం, నాకు విజయుడు అనే ఖ్యాతిని ఇవ్వడం కోసం వచ్చాడు కదా, ఆ మహానుభావుడికి నమస్కారం అంటాడు. శంకరాచార్య వారు ఇక్కడ అంటున్నారు, పరమేశ్వరుడు ఎవరో తెలుసా, ఆయనకున్న మొట్టమొదటి లక్షణం ఆద్యుడు. ఆద్యాయ, మొట్టమొదటి వాడు ఆయన. సృష్టి ఆయనతోనే మొదలైంది. అందుకే మొన్న చెప్పుకున్న
కాలకూటాన్ని ఆరగించే కథలో కూడా విష్ణుమూర్తి సరాసరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వు మొట్టమొదటి వాడివి కదా, మొట్టమొదటి వాడికి మొట్టమొదటి వచ్చింది ఇవాళ పుచ్చుకుంటావంటే ఆయన సరే అన్నాడు. అంటే ఆయన మొట్టమొదటి వాడు అనమాట. ఆద్యాయ మొట్టమొదటి వాడే. అమిత తేజసే అపారమైన దివ్య తేజస్సుతో ఉన్నాడు, జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు కదా. మరి మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగ స్వరూపుడుగా ఆయన ఆవిర్భవించాడని చెప్తారు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురం, లోకాలన్నింటినీ ఆవరించిన అద్భుతమైన దివ్య తేజస్సుతో అగ్నిరవ్వలు వెదజల్లుతూ ఆ జ్యోతిస్తంభం ఆవిర్భవించింది. అందువల్ల ఆయన అమిత తేజసే. ఎక్కడుంటాడు ఆయన? శృతిపదైర్వేద్యయ, వేద వాంగ్మయం ద్వారా మాత్రమే ఆయన గురించి మనకు తెలిసే అవకాశం ఉంటుంది. స్వాధ్యాయతే, ఎవరు తాను చేయవలసిన పని సక్రమంగా చేస్తారో వారికి లొంగేవాడు ఆయన. విద్య ఆనందమయాత్మనే, జ్ఞానస్వరూపుడు ఆయన, ఆనందస్వరూపుడు. ఇంకా ఏమిటయ్యా ఆయనకున్న ముఖ్య లక్షణం అంటే త్రిజగత్ సంరక్షణోద్యోగిన, ముల్లోకాలను నిరంతరము రక్షించడమే తన కార్యక్రమంగా కలిగినవాడు ఆయన. అఖిల యోగిభి జేయాయ జేయాయ అఖిల యోగిభి, సమస్త యోగులకు ఆయనే లక్ష్యం, ఆయన కోసమే యోగం చేస్తున్నారు వాళ్ళంతా. సురగణైర్గేయాయ, దేవతలందరూ ఆయన్నే కీర్తిస్తున్నారు. మాయావినే, గొప్ప చిచ్చక్తి స్వరూపుడు, ఎక్కడ ఏ మాయ కావాలంటే ఆ మాయ చేస్తాడు, శివ లీలలు చేస్తాడు ఆయన. సమ్యక్ తాండవ సంభ్రమాయ, నిరంతరం తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. జడినే, జడలు ధరించిన వాడు. సేయం నతి శంభవే, శంభుడనే పేరు కలిగిన ఈ లక్షణాలన్నీ ఉన్న ఆ పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు 55వ శ్లోకంలో. 56వ శ్లోకంలో కూడా అదే మాట అన్నాడు. సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. ఈ చివరి పాదం 55, 56 శ్లోకాల్లో ఒకటే. ఆ పరమాత్మ తత్వాన్ని మరో శ్లోకంలో కూడా చెప్పారు. ఇంకా ఎలాంటి వాడు ఆయన? నిత్యాయ, ఎప్పుడు ఉండేవాడు. ఎప్పుడు ఉండేవాడు కాబట్టి మన పూజా మందిరంలో విగ్రహ రూపంలో ఉండకపోయినా అభ్యంతరం లేదు. ఎక్కడైనా ఆ స్వామివారు ఉన్న దేవాలయానికి మనం వెళ్ళలేకపోయినా నష్టం లేదు. మనం వెళ్ళేప్పటికి దేవాలయం కట్టేసినా ఆయన చూడలేదు అనుకోక్కర్లేదు. ఆయన విగ్రహాన్ని చూడలేదు కానీ ఆయన చూస్తూనే ఉంటాం. ఆయన ఎప్పుడు ఉంటాడు, విగ్రహంతో పని లేదు. తలుపులు మూసేస్తే తలుపు రూపంలోనూ ఆయనే ఉన్నాడు. అసలు ఆగమ సంప్రదాయం ప్రకారం భగవంతుడు ఎక్కడుంటాడు అంటే విగ్రహంలో ఉంటాడు. ఆ విగ్రహాన్ని అర్చావతారమూర్తి అంటారు. విగ్రహము బొమ్మ కాదు. మన ఇంట్లో షోకేసులో బొమ్మ ఉంటుంది, ఆలయంలోనూ ఒక బొమ్మ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న షోకేసులో ఉన్నది బొమ్మ, ఆలయంలో ఉన్నది విగ్రహం. దాన్ని అర్చావతారమూర్తి అంటారు. విగ్రహం అని ఎందుకన్నారు అంటే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు కింద అపారమైన మంత్రజపం చేసి దాన్ని రాగి రేకు మీద కానీ బంగారు రేకు మీద కానీ చెక్కి యంత్రంగా చేసి ఆ యంత్రం పైన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అంటే మంత్రజపం చేయగా 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 దైవీ సంబంధమైన శక్తి ఆ యంత్రంలోకి వచ్చి ఆ యంత్రం భూమికిగా ఉండి పైన ఉన్న విగ్రహానికి ఆ శక్తి వస్తుంది అన్నమాట. ఆ శక్తి అలాగే కొనసాగుతూ ఉండాలి. మన కోరికలు తీరుస్తున్నప్పుడు అలా శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రతివాడు వచ్చి నమస్కారం చేస్తాడు, అవసరమైన 2 అక్కర్లేని 4 కోరుకుంటూ ఉంటాడు. ఆయన దయచేసి ఇస్తూ ఉంటాడు. ఇస్తున్నప్పుడు ఖర్చు అయిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తీస్తున్నాం అనుకోండి, ఇవాళ ఫోన్పే గూగుల్ పే వచ్చింది కాబట్టి అక్కడ ఎంత ఉందో తెలియదు, టపటపా గీసేస్తూ ఉంటాం, అయిపోతుంది. అందుకని అలా ఖర్చు అయిపోతుంది పరమేశ్వరుడు యొక్క శక్తి. దాన్ని మళ్ళీ నింపడానికి నిత్య అర్చన చేస్తూ ఉంటారు. ఆ శక్తి ఎప్పటికప్పుడు నిండుతూ ఉంటుంది. 12 ఏళ్ళు దాటితే ఆలయంలో ఆ శక్తి ఏం చేసినా ఉపయోగపడదు. అందుకని కుంభాభిషేకం చేస్తారు. ఆలయ సంప్రదాయాన్ని జాగ్రత్తగా గమనిస్తే చాలా విశేషాలు మనకు తెలుస్తాయి. అటువంటి ఆలయ సంప్రదాయం ప్రకారం ఉండే విగ్రహం ఎటువంటిది అంటే విశేషమైన తన మాయా ప్రభావం చేత పంచభూతాలలోని శక్తిని గ్రహించి ఉంటుంది, విశేషంగా గ్రహించి ఉంటుంది. కాబట్టి అది విగ్రహం. మన ఇంట్లో షోకేసులో ఉన్న బొమ్మకి ఆ కార్యక్రమం జరగల, అందుకని ఇది బొమ్మ. ఇది బొమ్మ, అది సాక్షాత్తు బ్రహ్మ, అది పరమేశ్వర శక్తి అక్కడ ఉన్నది తప్ప అది బొమ్మ కాదు. అందుకని విగ్రహాన్ని దర్శించడం అంటే కేవలం విగ్రహ రూపంలో దర్శించడం కాదు, ఆ విగ్రహంలో ఉన్న శక్తి ఉత్సవ విగ్రహంలో కూడా ఉంటుంది. అందుకని సాక్షాత్తు స్వామివారిని దర్శించలేకపోయినా ఉత్సవ విగ్రహం ఊరేగింపుగా వస్తే అది చూస్తే కూడా ఆ స్వామి శక్తి అందులో ఉంది.
మూడోది, ఆలయానికి మనం వెళ్ళినప్పుడు స్వామివారు అర్చక స్వామివారు మన శిరస్సున పాదుకలు పెడతారు. పాదుకల్లో ఉంటుంది ఆ శక్తి. నాలుగవది, ధ్వజస్తంభం మీద ఉంటుంది. ఏదైనా ఒక దేవాలయానికి మనం వెళితే మనం వెళ్ళే సమయానికి దేవాలయం తలుపులు మూసేస్తే బోరుని ఏడవక్కర్లేదు. ధ్వజస్తంభం పైన కూడా ఆ పరమాత్మ శక్తే ఉంది. ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని తిరిగి వస్తే కూడా ఆలయంలో స్వామివారిని దర్శిస్తే కలిగే ఫలితం ఏదో అది తప్పకుండా వస్తుంది. ఐదవది, సక్రమమైన తీరులో వేద మంత్రపూర్వకంగా ఈ అర్చనలన్నీ నిర్వహించే అర్చకుడిలో ఉంటుంది. ఆగమ సంప్రదాయంలో ఈ ఐదింటిని పంచబేరములు అన్నారు. బేరము అంటే శరీరం. 5 రకాల రూపాలలో పరమేశ్వర సంబంధమైన శక్తి ఉంటుందని ఆగమ శాస్త్ర సంప్రదాయం చెప్పింది. అందువల్ల ఆయన ఎప్పుడూ ఉన్నాడు. విగ్రహాన్ని మనం చూడకపోయినా ఉత్సవమూర్తిని చూస్తే ఉన్నాడు. ఉత్సవమూర్తిని కూడా చూడలేదయ్యా, అర్చకుడిని చూస్తే ఉన్నాడు. గుడి తలుపులు వేసి అర్చకుడు వస్తున్నాడు. అర్చకుడిని చూస్తే పరమాత్మను చూసినట్టే. ధ్వజస్తంభాన్ని చూస్తే పరమాత్మను చూసినట్టే. పాదుకలు మనకిస్తే పరమాత్మ అనుగ్రహం పొందినట్టే. ఆయన ఎప్పుడు ఉంటాడు, నిత్యుడు. నిన్న లేకపోవడం, రేపు ఉండకపోవడం లేదు ఆయనకి. ఆయన ఎప్పుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా? త్రిగుణాత్మనే. ప్రతి మానవుడి మనస్సులో ఉండే సత్వరజస్తమో గుణాల రూపంలో ఆయన ఉన్నాడు. పురజితే, త్రిపురాసుల సంహారం చేసినవాడు. మొట్టమొదటి రోజు చెప్పుకున్నాం త్రిపురాసుల సంహారాన్ని గురించి. ఆ స్వామి మనలో ఉన్న సూక్ష్మ శరీర, స్థూల శరీర, కారణ శరీరాలకు సంబంధించిన అజ్ఞాన లక్షణాన్ని పోగొట్టేవాడు. అందుకని పురజితే కాత్యాయని శ్రేయసే, కాత్యాయని దేవికి శ్రేయస్సు కలిగించేవాడు. అమ్మవారు కతుడు అనే మహర్షి కుమార్తెగా పుట్టింది. ఒక కథలో కతుడు అనే మహర్షి కుమార్తెగా పుట్టింది కాబట్టి అమ్మవారికి కాత్యాయని అని పేరు. ఆ కతుడనే మహర్షి యొక్క కుమార్తెగా పుట్టి ఆ కాత్యాయని అనే పేరుతో ఉన్న పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై ఆమె తన భార్యగా స్వీకరిస్తాడు. ఒక కల్పంలో జరిగిన కథగా శివ మహాపురాణం చెప్పిన మాట ఇది. అందువల్ల కాత్యాయని శ్రేయసే సత్యాయ. సత్యాయ అంటే ఉండేవాడు, అసలు ఉండేది ఆయనే, మనం ఎవరు ఉండేవాళ్ళం కాదు. త్యాగరాజ స్వామి వారు ఉండేదే రాముడు ఒకడు కీర్తన రాశారు. అంటే మనమంతా ఏమయ్యాము? మనం లేని వాళ్ళం. మనం ఉన్నట్టుగా కనపడుతున్నాం. ఆయన ఉన్నట్టు కనపడలేదు, కానీ ఆయనే ఉన్నాడు. ఉండేదే రాముడు ఒకడు, ఊరక చెడిపోకే మనసా అన్నాడు. ఉండేది రాముడే, అది అర్థం చేసుకో అన్నాడు. సత్యాయ, ఇంకా ఎలాంటి వాడు? ఆది కుటుంబినే. మొట్టమొదటి కుటుంబం ఆయనదే, ఆది దంపతులు వాళ్ళు. ముని మనః ప్రత్యక్ష చిన్మూర్తయే. మునుల మనస్సులో ప్రత్యక్షంగా జ్ఞానస్వరూపంగా కనపడుతూ ఉంటాడు ఆయన. మాయా సృష్ట జగత్రయాయ. తన అపారమైన మాయా ప్రభావంతో ముల్లోకాలను సృష్టిస్తూ ఉంటాడు. సకల ఆమ్నాయ అంత సంచారిణే. ఆమ్నాయాంతములు అంటే ఉపనిషత్తులు. సమస్తమైన ఉపనిషత్తుల తత్వంలో దాగి ఉన్నది ఆయనే. ఉపనిషత్ స్వరూపుడు పరమాత్మ. అలాంటి తాండవ సంభ్రమం చేసే, తాండవ నృత్యం చేసే ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాను అన్నాడు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే అని ప్రారంభించి పరమేశ్వరుడి యొక్క దివ్య వైభవాన్ని అనేకమైన రీతులలో ఆదిశంకరులు ఈ శ్లోకాల్లో వర్ణించారు. ఇంకా చిత్రమైన భావాలు ఎన్నో చెప్పారు. నీ పరిచర్యల కోసం నేను నీకు మంచి కన్యని సమర్పిస్తానయ్యా, నీకు సేవలన్నీ చేస్తుంది. నీకు పార్వతీదేవికి కూడా సేవలు చేస్తుంది. ఆ కన్య ఎవరో తెలుసా? నా బుద్ధి అనే కన్య స్వీకరించవయ్యా అంటారు. బుద్ధి కన్యాం ప్రదాస్యే 84వ శ్లోకంలో. అలాగే 76వ శ్లోకంలో పరమేశ్వరుడి పాదపద్మాలను ఆశ్రయించి ఆకాశంలో వ్యాపించి ఉండి ఆనందమనే వర్షాన్ని కురిపించే మేఘం వలె శివుడు ఉన్నాడని శివుడిని మేఘంతో పోల్చి వర్ణించారు. ఆ మేఘం వర్షాన్ని కురిపిస్తే ఆ కురిసే వర్షం జ్ఞానం అనే ఆనందం అనే వర్షం కాబట్టి జ్ఞానంతో కూడిన ఆనందం అనే వర్షాన్ని ఏ సరోవరంలో అది పడుతుందో ఆ సరోవరం లాంటి మనస్సు కలిగిన భక్తుడు ధన్యుడు అన్నాడు. అంటే పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. 72వ శ్లోకంలో శివుడి పాదపద్మాలు ఒక నిధి లాంటివి. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే అంజనం వేసేవాళ్ళు.
అంజనం వేసి నిధులు ఎక్కడున్నాయో కనుక్కునేవాడు. పరమేశ్వరుడి పాదపద్మాలు గొప్ప నిధి సుమా. మరి ఈ నిధి కనుక్కోవాలంటే అంజనం వేయాలి కదండి. ఏం అంజనం వేయాలి? ధ్యానాంజనేన సమవేక్ష్య. ధ్యానం అనే అంజనం వేస్తే పరమేశ్వరుడి పాదాలు అనే నిధి ఎక్కడుందో తెలుస్తుంది. అంటే ధ్యానం ద్వారా పరమేశ్వర దర్శనం పొందవచ్చు సుమా. 72వ శ్లోకంలో ఆ మాట చెప్పారు. ఆ తర్వాత 77వ శ్లోకంలో పరమేశ్వర, నా హృదయం ఎప్పుడు నీకోసమే ఆరాటపడుతుందయ్యా. భర్తకు దూరంగా ఉండవలసిన పరిస్థితుల్లో ఉన్న భార్య ఎప్పుడూ తన భర్తనే తలుచుకుంటూ ఎప్పుడెప్పుడు ఆయన కలుసుకోవాలని ఎలా ఎదురు చూస్తుందో, నా మనస్సు నిరంతరం నిన్నే తలుచుకుంటోంది, నీ గురించే ఆలోచిస్తోంది, నీ పాదాలనే స్మరిస్తోంది, నిన్నే చూడాలని కోరుకుంటోంది, నిన్నే కీర్తిస్తోంది, నీకు సేవ చేయాలని అనుక్షణం ఎదురు చూస్తోందయ్యా. అందువల్ల విరహంతో బాధపడుతున్న భార్యను భర్త ఎలా ఆదరిస్తాడో నీకు దూరమై బాధపడుతున్న నా మనస్సుని నువ్వు కనికరించు స్వామి అంటారు 77వ శ్లోకంలో. 65వ శ్లోకంలో ఓ చమత్కారమైన మాట చెప్పారు ఆయన. నువ్వు అపారమైన భక్తి కలిగిన నీ మార్కండేయుణ్ణి రక్షించే సందర్భంలో యముణ్ణి ఒక తన్ను తన్నావు కుండల మీద. అప్పటి నుంచి యముడు హడిలిపోయి నీ భక్తుల జోలికి రావడం మానేశాడు స్వామి. ఏమో ఈ భక్తుడు ఏం చేశాడో, పరమేశ్వరుడు ఎంత ప్రార్థించాడో, వెనకాల పరమేశ్వరుడు ఉన్నాడో ఏమో, ఎక్కడ తంతాడో, ఎందుకైనా మంచిది లేని శివుడి భక్తుల జోలికి ఆయన రావడం మానేశాడు అని చమత్కారంగా ఓ మాట చెప్పారంటే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మృత్యు భయాన్ని జయించవచ్చు సుమా. సాధారణంగా కొంతమంది పెంపుడు జంతువులు పెంచుకుంటుంటారు. పిల్లులు పెంచుకుంటారు, కుక్కల్ని పెంచుకుంటారు, పావురాలు పెంచుకుంటారు. పూర్వకాలం అయితే ఆవులను పెంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఆవులను పెంచుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది, కుక్కలను పెంచుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. సరే, ఏ పెంపుడు జంతువులను పెంచుకున్నా ఆ పెంచుకున్న వాటి మీద అపారమైన ప్రేమ ఉంటుంది ఆ యజమానికి. ఆ పెంపుడు జంతువులు ఏదో చిన్న తప్పు చేసాయనుకోండి, ఇంత చిన్న తప్పు చేసినంత మాత్రాన్ని ఇంక ఈ జంతువుని వదిలేద్దాం అనుకోరు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రేమగా చూస్తారు. శంకరాచార్యుల వారు అంటున్నారు, లోకంలో ఏ యజమాని అయినా తన పెంపుడు జంతువులు తప్పు చేసినా కూడా అయినా ప్రేమగానే రక్షిస్తూ ఉంటాడే. మేమందరం నీ పెంపుడు జంతువులమే కదయ్యా పరమేశ్వర, మేము తెలుసో తెలియకో ఏవో చిన్న తప్పులు చేస్తూ ఉంటాం, అయినా కాపాడే స్వభావం కదా నీది అంటారు 66వ శ్లోకంలో. 70వ శ్లోకంలో ఆయన చమత్కారమైన మాట చెప్పారు. భగవంతుడు ఎప్పుడూ నా హృదయంలోనే ఉన్నాడు, అందుకని నేను 2 రకాల అర్చనలు చేస్తాను. ఒకటి, బయట ఉన్న పూజా మందిరంలో ఉన్న భగవంతుడికి చేస్తాను, గుళ్ళో ఉన్న భగవంతుడికి చేస్తాను, పుణ్యక్షేత్రంలో ఉన్న భగవంతుడికి చేస్తాను. ఇది చెయ్యని సమయంలో కూడా రహస్యంగా లోపల పూజ జరుగుతూనే ఉంటుంది. నా హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి రహస్యంగా ఒక పూజ చేస్తాను, బహిరంగంగా ఒక పూజ చేస్తాను. 2 రకాలైన పూజలు చెయ్యడానికి వీలుగా సుముఖుడు సులభుడు అయిన భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు సుమా అంటారు 70వ శ్లోకంలో. రహసి రహసి అనే శ్లోకంలో. 71వ శ్లోకంలో చమత్కారంగా ఓ మాట అన్నారు. ఏమయ్యా, యముడి ఎదురు రొమ్ము మీద తన్నావు కదా, ఎప్పుడు లోకాలన్నీ తిరుగుతూ ఉంటావు కదా, నీ పాదాలు బాగా నొప్పి కలిగి అలసిపోయావేమో, కాస్త నాకు అవకాశం ఇస్తే ఆ పాదాలు ఒత్తి నీకు సేవ చేస్తానయ్యా అంటే ఈ వంకతో పరమేశ్వరుడి పాద సేవ చేయాలని కోరుకునే భక్తిని జగద్గురువులైన ఆదిశంకరులు ప్రకటించారు. సాధారణంగా మాకేమిటంటే ఒకే పని చేయాలంటే విసుగు పుడుతుంది. మనందరికీ బాగా లోకుగా ఉన్న మాట ఉంటుంది, బోర్ కొడుతుందండి అంటూ ఉంటాం. ఒకే పని చేస్తే బోర్ కొడుతుంది, కానీ మనకి ఇష్టమైన పని ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు, అది బాగానే ఉంటుంది, అది బోర్గానే ఉంటుంది, జోరుగానే ఉంటుంది. మనకి ఇష్టం లేని కష్టంగా పెద్దవాళ్ళు చెప్పిన పని అబ్బా చేయాలంటే బోర్గా ఉంటుంది, ఎంతసేపు చదువుకోవడమేనా అంటాడు అన్నమాట. ఏం చదువుకోరా, పరీక్షలు వస్తున్నాయి కదా, అబ్బా పొద్దున్న చదివేశాను, ఇప్పుడు ఈ పూట మ్యాట్రింగ్ వెళ్ళిపోతా అంటాడు. అందుకని పరమేశ్వర, నీ పూజ చేసేటప్పుడు నాకు విసుగు లేకుండా ఉండడం కోసం నేను ఒక ఉపాయం ఎన్నుకున్నానయ్యా అన్నారు. ఏమిటా ఉపాయం అంటే, కాసేపు నీ సేవ చేస్తా, చాలాసేపు సేవ చేసిన తర్వాత ఇంకా విసుగ్గా అనిపిస్తున్నాకో ధ్యానం చేస్తా. పని మారింది, అప్పుడు కూడా నువ్వే ఉన్నావు. కాసేపు మనస్సులో నువ్వు ధ్యానించిన తర్వాత మనస్సు అలసిపోయినట్టు అనిపిస్తే నీ సంకీర్తన చేస్తా నోటితో. పని మారింది, కానీ లక్ష్యం మారలా. అంటే మానవుడు రకరకాల క్రియాకలాపాలు ఎన్ని చేసినా అన్ని రకాల క్రియాకలాపాలకు లక్ష్యం భగవంతుడే సుమా అనే మాట చెప్పారు. దీన్నే ప్రహ్లాదుడి విషయంలో
పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా అన్నారు. నీళ్లు తాగుతూ అన్నం తింటూ ఆయనే తలుచుకుంటున్నాడు అంటే అర్థం, నీళ్లు తాగేప్పుడు ఎలా తలుచుకుంటాడు? నీళ్లు కదా తాగేది, భగవంతుడు ఎలా తలుచుకుంటాడండి నీళ్లు తాగేటప్పుడు? అంటే ప్రహ్లాదుడు ఎలా తలుచుకునేవాడంటే, ప్రాణులందరికీ దప్పిక కలుగుతుంది కదా, భగవంతుడు ఎంత దయామయుడు, ప్రాణులకు దప్పిక తీర్చడానికి నీటి రూపాన్ని పొందాడు కదా, ఆయనే కనుక నీరుగా పుట్టి ఉండకపోతే మా గతి ఏం కావాలి అని పరమేశ్వర భావనతో నీరు తాగుతాడు. అన్నం తినేటప్పుడు ఆయన ఆహారం రూపంగా మారకపోతే మేమేం చేసి ఉండేవాళ్ళం? ఆకలేస్తే గంతులు వేసేవాళ్ళం, ఆకలేసి కేకలేసేవాళ్ళం. అలా కేకలు వేయడం కాకుండా కావలసిన ఆహార పదార్థాలు తినడానికి వీలుగా ఎన్ని రకాల ఆహార పదార్థాలుగా మారాడు ఆయన, ఎన్నో రూపాలుగా మారాడు. మరి ఇది ఎంత దయామయుడైనని ఆహార స్వీకరణ సమయంలో ఆయనే తలుచుకుంటాడు. నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆహా, ఆయన ఎంత దయామయుడు, హాయిగా మనమందరం మాట్లాడుకునే మాటల్లోకి వచ్చేసి మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాడే, హాయిగా మనం నవ్వుకునేట్టుగా మన నవ్వుల్లోకి వచ్చే ఆనందాన్ని కలిగిస్తున్నాడే. అంటే అన్ని పనులు చేస్తూనే ఉన్నాడు, ఏది మానలా ఆయన. లౌకికమైన క్రియాకలాపాలు అన్ని చేస్తూనే ఉన్నాడు ప్రహ్లాదుడు, కానీ అన్ని సందర్భాల్లో దైవాన్ని తలుచుకుంటూ చేస్తున్నాడు. అందుకని దైవ సేవ అనేది ఒక నియమితమైన ఒక పని మాత్రమే కాదు సుమా, చేసే ప్రతి పని దైవ సేవయే. చేసే ప్రతి పని దైవ సేవగా గుర్తించినప్పుడు కలిగే ప్రయోజనము, ఫలితము, ఆనందము చాలా విశేషమైంది అనే ఉపదేశం చేయడానికి ఆ మాట చెప్పారు. తర్వాత 85వ శ్లోకంలో, ఏమయ్యా నీకు ఆహారంగా ఇవ్వాలి అంటే కాలకూటం కావాలి. కాలకూట విషం కదా నీకు ఆహారం. కాలకూట విషం తేవాలంటే నేనేం చేయాలి? క్షీరసాగరాన్ని మధించాలి. జలధి మధన దక్షో నైవ పాతాళ భేది. నీకేదైనా ఆభరణం కావాలి అంటే నీ ఆభరణాలన్నీ పాములు, అవన్నీ ఎక్కడ ఉంటాయి? పాతాళంలో ఉంటాయి. నేను పాతాళానికి వెళ్ళగలిగిన వాడిని కాదు, నేను సాగర మధనం చేయగలిగిన వాడిని కాదు. అందుకని నాకు సాగర మధనం చేసే శక్తి లేదు, పాతాళంలోకి వెళ్ళే శక్తి లేదు. కాబట్టి నీకు నివేదన చేయలేను, నీకు ఆభరణాలు ఇవ్వలేను. కానీ నీ యందు అపారమైన భక్తితో కూడిన మనస్సుంది. నా అసమర్థతని గుర్తించి నేనేమీ ఇవ్వగలిగేవాడిని కాదని తెలుసుకుని నేనేమీ ఇవ్వలేకపోయినా నువ్వు మాత్రం నాకు కావలసినవన్నీ ఇవ్వవయ్యా. ఏం కావాలో తెలుసా? యథార్థమైన జ్ఞానం వల్ల కలిగే శాశ్వతమైన దివ్య ఆనందం కావాలి, అది ప్రసాదించు స్వామి. ఇలా పరమేశ్వరుడు చుట్టూ అల్లుకున్న అనేకమైన భావాలను ఈ శివానంద లహరిలో జగద్గురువులైన ఆదిశంకరుడు చెప్పి, ఆ చివర 99వ శ్లోకంలో ఈ కావ్య కన్య చాలా ఉత్తమురాలు అంటే, ఈ కావ్యం శివానంద కావ్యాన్ని కన్యతో పోల్చడం, ఆ కావ్యాన్ని ఒకరికి అంకితం ఇవ్వడం సంప్రదాయం. పరమేశ్వర, ఈ కావ్య కన్యను నువ్వే వివాహం చేసుకోవయ్యా, నీకే సమర్పిస్తున్నాను. పార్వతీదేవి ఇబ్బంది పడదు, ఎందుకంటే ఈమె సవతిపోరు సృష్టించదు, నీకు పార్వతికి కలిపి సేవలు చేస్తుంది సుమా అని చమత్కారంగా. మంచి అలంకారాలు కలిగింది, మంచి గుణాలు కలిగింది, మంచి ప్రవర్తన కలిగింది, మంచి భావాలు కలిగింది నా కావ్యకన్య. అంటే ఈ కావ్యంలో మంచి అలంకారాలు ఉన్నాయి. కావ్యాల్లో సాహిత్యపరంగా గుణం అంటారు, ప్రసాద గుణం, మాధుర్య గుణం, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఆ గుణాలన్నీ ఉన్నాయి అంటే ఈ కావ్యంలో ఆ మంచి కావ్య గుణాలన్నీ ఉన్నాయి. మంచి అలంకారాలు ఉన్నాయి అంటే అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు రకరకాల అలంకారాలు పెడతాం మనం. ఈ కావ్యంలో ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం, ఇలాంటి అలంకారాలన్నీ ఉన్నాయి. అంటే కావ్యం చాలా గొప్ప కావ్యం, నీకు అంకితం ఇస్తున్నాను సుమా, నువ్వు స్వీకరించు అని చెప్పాడు. ఈ విధంగా పరమేశ్వరుడి యొక్క దివ్య వైభవాన్ని ఆయన కీర్తించి పరమేశ్వరుడికి ఈ కావ్యాన్ని అంకితం ఇస్తూ 91వ శ్లోకంలో ఓ మాట చెప్పాడు. ఈ శివ ఆనందలహరి అన్న పేరుతో నీ తత్వాన్ని గురించి ఆలోచించి నిన్ను అదే పనిగా స్తుతిస్తూ రకరకాల పద్ధతుల్లో నీ గురించి ఆలోచిస్తున్న కొద్దీ క్రమంగా ఏమైందో తెలుసా? ఎన్నో జన్మ పరంపరల నుంచి నా హృదయంలో ఉన్న అజ్ఞానం కాస్త తొలగిపోయిందయ్యా. ఆద్య అవిద్యా హృద్గత నిర్గతాసీత్.
ఆద్య హృదయ, నా హృదయంలో ఎప్పటి నుంచో ఉంది హృద్గత. ఏమిటది? అవిద్య, అజ్ఞానం. ఈ శివానందలహరిని నేను భావించడం వల్ల నా అజ్ఞానం తొలగిపోయింది స్వామి. తొలగిపోయి ఏం జరిగిందో తెలుసా? విద్య హృద్య హృద్గత తత్ప్రసాదాత్, నీ అపారమైన కరుణ వల్ల నా హృదయంలోకి జ్ఞానం ప్రవేశించింది. అజ్ఞానం పోయింది, జ్ఞానం వచ్చింది. ఇవి నిజానికి రెండు పనులు కాదు. చీకటి పోవటం, వెలుతురు రావడం రెండు పనుల్లాగా కనపడతాయి, కానీ ఒకటే పని. జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. జ్ఞానం రావడానికి, అజ్ఞానం పోవడానికి ఈ శివుణ్ణి గురించిన ఆలోచన నాకు దోహదం చేసింది అంటున్నారు ఆయన. అందుకని నిన్ను నిరంతరము సేవిస్తానయ్యా. సేవే నిత్యం శ్రీకరం తత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. చంద్రుడిని శిరస్సు మీద పెట్టుకున్నావు పరమేశ్వర, నీ పాదసేవ నాకు మేలు కలిగిస్తుందని అర్థమైంది. నిరంతరము నీ పాదసేవే చేస్తానయ్యా. నిన్ను గురించి ఆలోచించగా ఆలోచించగా, నీవు చెప్పిన మాటలు వినగా వినగా, నీ తత్వాన్ని గురించి తెలుసుకోగా నా అజ్ఞానం పోయింది. సరిగ్గా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చేసిన బోధ విన్న తర్వాత అర్జునుడు అన్న మాట ఇది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్ మయా అచ్యుత. తత్ప్రసాదాత్, నీ కరుణ వల్ల శ్రీకృష్ణ ఏం జరిగిందో తెలుసా? నష్టో మోహ, నాకున్న మోహం కాస్త తొలగిపోయింది. వీళ్ళంతా అయిన వాళ్ళు, వీళ్ళ మీద బాణాలు వేయడమేమిటి అని అనుకున్నాను మొదట. అది మోహం, తెలివి తక్కువతనం, అది పోయింది. స్మృతిర్లబ్ధ, నాకు ఏది తెలియాలో అది తెలిసింది, అది గుర్తొచ్చింది, కర్తవ్యం గుర్తొచ్చింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, ఎందువల్ల? త్వత్ప్రసాదాన్మయ అచ్యుత, నీ దయ వల్ల. అందుకని నేనేం చేస్తానో తెలుసా? స్థితోస్మి గత సందేహ, నాకు ఇంకా అనుమానాలు లేవు. కరిష్యే వచనం తవ, నీ ఆజ్ఞ పాటిస్తానయ్యా. ఏం చేయమంటావు చెప్పి, ఇప్పుడు యుద్ధం చేయమంటావా? రెడీ అన్నాడు అనమాట. అంటే యుద్ధం చేయడానికి వచ్చిన అర్జునుడు యుద్ధం మానుకున్న స్థితి నుంచి మళ్ళీ యుద్ధం ఎందుకు చెయ్యాలో తెలిసి చేసే స్థితికి తీసుకొచ్చాడు పరమాత్మ. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకి కర్తవ్యాన్ని గురించిన సక్రమమైన అవగాహన కలుగుతుంది. భగవంతుడిని ఆరాధించడం వల్ల, భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని స్వీకరించడం వల్ల కలిగేది ఏమిటి అంటే, లౌకికమైన పనులన్నీ మానేసి కృష్ణ రామ శివ అంటూ కూర్చోమని కాదు. ఈ చేస్తున్న పనులన్నీ పరమాత్మకు చెందినవి ఎలా అవుతాయో తెలుస్తుందన్నమాట. ఇప్పుడు భగవద్గీత తీసుకుంటే కృష్ణుడు ఉపదేశించలేదు అనుకుందాం కాసేపు. అర్జునుడు ధనుర్బాణాలు కింద పారేశాడు, నేను యుద్ధం చేయనన్నాడు. కృష్ణుడు పట్టించుకోకుండా ఊరుకున్నాడు అనుకోండి, అయినా కూడా అర్జునుడు యుద్ధం చేస్తాడు. కృష్ణుడు ఉపదేశం చేయకపోయినా అర్జునుడు యుద్ధం చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే, అవతలున్న కౌరవులు అర్జునుడు మహావీరుడని ఇన్నాళ్ళు కబుర్లు చెప్పాడు, చూసారా మా కౌరవ సైన్యాన్ని చూసేప్పటికి అడిగిపోయాడు, పిరికితనం వచ్చింది, పైకి వైరాగ్యం అని కబుర్లు చెప్తాడు, వేళాకోళం చేస్తాడు. అర్జునుడు ఎవరు? క్షత్రియ వీరుడు, పట్టుదల వస్తుంది. ఇంత మాట అంటారా అని పిల్లమ్మలు తీసుకుని యుద్ధం మొదలు పెడతాడు. చేసే యుద్ధం ఎలాగూ చేస్తాడు, అది పట్టుదలతో కాక కర్తవ్యానికి సంబంధించిన జ్ఞానంతో చెయ్యాలి. కట్టె మీద వేయబోయిన గొడ్డలిని చిరాకుతోనో పరాకుతోనో వేసుకుంటే కాలి మీద వేసుకుని ప్రమాదం తెచ్చుకుంటాడు. కాబట్టి గొడ్డలి వేటు ఖాయం, అది తెలిసి చెయ్యాలి. యుద్ధం చేయడం అనివార్యం, ఎందుకు చెయ్యాలో తెలిసి చెయ్యాలి. యుద్ధం చేయమని కృష్ణుడు చెప్పలా, యుద్ధం చేయడానికి అర్జునుడు చెప్పిన కారణం ఎంత పొరపాటో తెలియజేశాడు. ఈ కారణం పొరపాటయ్యా, ఈ కారణంలో రెండు డిఫెక్ట్లు ఉన్నాయి, ఒకటి అహంకారం, రెండు మమకారం. ఆ రెండు తీసేయి అని అహంకార మమకారాల కారణంగా పొరపాటు పడిన అర్జునుడికి ఆ పొరపాటు తొలగించాడు పరమాత్మ. ఇక్కడ శంకరాచార్య వారు ఏమంటున్నారంటే, శివతత్వాన్ని గురించి నేను ఆలోచించగా తెలుసుకోగా క్రమంగా నాకేమైందంటే అజ్ఞానం తొలగిపోయింది, నువ్వంటే ఏమిటో అర్థమైంది. కాబట్టి నిరంతరము నిన్నే పూజిస్తానయ్యా, నిన్నే సేవిస్తానయ్యా. ఎందుకో తెలుసా? నీ స్తోత్రం చేసే నాలుక మాత్రమే నాలుక, నిన్ను దర్శించే కన్నులు మాత్రమే కన్నులు, నిన్ను పూజించే చేతులు మాత్రమే చేతులు. ఎవరు నిన్ను స్మరిస్తారో వాడొక్కడే జీవితంలో సార్థకమైన జన్మ కలిగిన వాడు. సారసనా తే నయనే తవేవ కరౌ సయేవ కృతకృత్యః యా ఏ యౌ యో భర్గం వదతి ఈక్షేతే సదా అర్చతః స్మరతి. నిన్ను చూసే కన్నులే కన్నులు, నిన్ను కీర్తించే నాలుకే నాలుక,
నీ సేవ చేసే చేతులే చేతులు, నిన్ను గురించే నిరంతరం స్మరించే జీవుడు మాత్రమే ధన్యుడు. సరిగ్గా ఇదే భావం పోతన్న గారు ప్రహ్లాదు చేత పలికించారు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. అంటే మన నాలుక ఉన్నందుకు దైవనామస్మరణ చేయాలి, చేతులున్నందుకు దైవాన్ని పూజించాలి, మనస్సున్నందుకు దైవాన్ని గురించి ఆలోచించాలి, కన్నులున్నందుకు దైవం యొక్క రూపాన్ని చూడాలి అని మన సమస్తమైన ఇంద్రియాలను, ఇంద్రియాలకు ఆధిపత్యాన్ని వహించే మనస్సును పరమాత్మకు సమర్పించడమే మనం చేయవలసిన పని. అలా సమర్పిస్తే ఆయన మన హృదయంలోకి వస్తాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఏమయ్యా నన్ను నీ హృదయంలోకి రా అని పిలుస్తున్నావు, నా పాదాలేమో చాలా సుకుమారంగా ఉంటాయి, నీ మనస్సేమో చాలా కఠినంగా ఉంటుంది, ఎలా రాను అంటావేమో, నీకు పర్వతాల మీద నడిచే అలవాటు ఉంది కదా, రావయ్యా. ఇందాక చెప్పిన శ్లోకానికి దీనికి అనుబంధం అన్నమాట. అతి మృదులవు మమ చరణవు అతి కఠినం తే మనో. నా పాదాలేమో చాలా సుకుమారం, నీ మనస్సేమో చాలా కఠినం. భవానీశ, ఓ పరమేశ్వర, ఇలా అని తప్పించుకోకయ్యా. ఇది విచికిత్సాం సంత్యజ, ఈ ఆలోచన తీసి పారేసాయి. తీసేసి ఏం చేస్తావో తెలుసా? కథమాసీద్గిరవు, కొండల మీద ఎలా తిరుగుతున్నావే, కొండల మీద కఠినంగా ఉండే చోట తిరగడానికి అలవాటేగా. తథా ప్రవేశ, ఆ విధంగా నా హృదయంలో ప్రవేశించు స్వామి అని ప్రార్థించారు. ప్రవేశించిన తర్వాత ఏం చేస్తాడు అంటే, ఆయన మదపు టేనుగ లాంటి మనస్సును అదుపు చేస్తాడు. మనం చెప్పుకున్నాం, మన మనస్సు మదపు టేనుగని శివానందలహరిలోని చివరి 2 శ్లోకాల్లో చెప్పారు. అవి అయిపోయాక అంకితం చేశారు. అంకితం అయిపోయాక చిట్ట చివరి శ్లోకంలో 100వ శ్లోకంలో ఆయన అంటున్నారు, ఇంకా ఇంతవరకు నిన్ను స్తోత్రం చేశాను స్వామి, ఇక ఈ స్తోత్రం చాలు. ఎందుకంటే శివరామకృష్ణ గారు వారం రోజులే చేయమన్నారు, అందుకని ఈ స్తోత్రం చాలు అంటున్నారు శంకరాచార్య స్వామి కూడా. స్తోత్రేణ అలం, ఈ స్తోత్రం చాలయ్యా. అహం ప్రవచ్మి నమృషా, నేనెప్పుడు అసత్యం పలకను. ఒక నిజం చెప్తున్నా, నాకెప్పుడు అసత్యం ఆడే అలవాట్లేదు. నీకు సత్యం చెబుతున్నా, అదేమిటో తెలుసా? దేవా విరించాదయ, బ్రహ్మాది దేవతలందరూ కలిసి ఒకసారి పెద్ద సమావేశం పెట్టుకున్నారు, సెమినార్ పెట్టుకున్నారు. పెట్టుకుని ఏం చేశారు? స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వాం అగ్రగణ్యం విదుః. వాళ్ళందరూ కలిసి ఆలోచించి, అందరు దేవతల్లో యథార్థంగా అర్చనలు అందుకోగలిగి మనను అనుగ్రహించే గొప్ప దేవుడు ఎవరు అని ఆలోచించి ఆలోచించి చర్చించి తర్కించి 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 నువ్వే అని తేల్చారయ్యా బ్రహ్మాది దేవతలందరూ. మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే, నీ మాహాత్మ్యం, భక్తుల్ని కరుణించే గుణం, భక్తులలోని అజ్ఞానాన్ని తొలగించే లక్షణం, భక్తులకు ఎలా ఆలోచించాలో తెలియచేసే గుణం నీకు ఉన్నంతగా, నీ చరిత్రలో ఉన్నంతగా మరో చోట లేదు. కాబట్టి భగవత్ సంబంధమైన దివ్య చరిత్రను విని, భగవత్ సంబంధమైన ఆలోచనలు చేసి, భగవత్ సంబంధమైన దివ్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మేము తరించడానికి కావలసిన మార్గము పరమేశ్వరుడన్న పేరుతో మాకు అనుగ్రహించబడింది అని బ్రహ్మాది దేవతలు నిర్ణయించారు. అప్పుడేమైంది? దైవం మాత్రమే మిగిలాడు, మిగిలిన లౌకికమైన విషయాలన్నీ కొట్టుకుపోయాయి. ఎలా కొట్టుకుపోయాయి అంటే, ధాన్యాన్ని చేటతో చెరుగుతున్నప్పుడు అక్కర్లేని పొట్టంతా ఎలా ఎగిరిపోతుందో మిగిలిన లౌకికమైన విషయాలన్నీ అలా కొట్టుకుపోయి పరమేశ్వరుడు అయిన నువ్వు మాత్రమే మా హృదయంలో మిగిలావు స్వామి. అందువల్ల ఇది నా అనుభవానికి వచ్చిన మాట, అనుభవానికి కలిగిన ఈ మాట సత్యంగా నేను చెబుతున్నాను, నాకు అసత్యం చెప్పే అలవాటు లేదు. అందువల్ల హృదయంలో నువ్వు మిగిలినప్పుడు, నువ్వు మాత్రమే హృదయంలో ఉన్నప్పుడు, నిన్ను ఇన్ని రీతుల్లో నేను తలుచుకున్నప్పుడు, ఇంత ఆనందం నాకు కలుగుతున్నప్పుడు, ఈ ఆనందాన్ని నెమరు వేసుకుంటూ, ఈ భావాన్ని అనుభవిస్తూ ఈ ఆనందంలో ఉంటాను. ఇంకా పైకి చేసే ఈ స్తోత్రం చాలు అని నాకు అనిపిస్తోంది. స్తోత్రేణ అలం, కాబట్టి ఈ స్తోత్రాన్ని నేను ముగిస్తున్నాను. అంటే ఎందుకు ముగిస్తున్నావయ్యా? నా గురించి చెప్పాల్సిన భావాలు ఇంకా లేవా? ఇంతేనా నా గురించిన ఆలోచనలు? అంటే నీ గురించిన భావాలు అనంతం. నాకు జిల్లేడుమూడిలో ఒక కవి ఉండేవాడు ఒకప్పుడు. ఆయన అమ్మని గురించి చాలా పాటలు రాశాడు, జిల్లేడుమూడి అమ్మవారి మీద. ఇన్ని పాటలు ఎలా రాస్తున్నావయ్యా అని అడిగారు ఆయన. ఒక్క అమ్మ మీద ఇన్ని పాటలు ఎలా రాశావు అంటే, ఇంకా ఎన్నైనా రాయొచ్చు అండి, నేను ఇంతవరకే రాయగలిగాను,
దైవాన్ని గురించి చెప్పినప్పుడు ఎంత చెప్పినా ఏ ఎండి అండ్ తప్ప ఈ ఎండి ఎండ్ లేదన్నాడు చమత్కారంగా. కవి కాబట్టి చమత్కారంగా చెప్పాడు. మనం ఆపుకోవడమే కానీ అది ఆగటం లేదు. శివానంద లహరి వారం రోజులు చెప్తే అయిపోతుందా? అవదండి. మరి ఎన్నాళ్ళు చెప్తే అవుతుంది? నెల చెప్తే అవుతుందా? కాదు. సంవత్సరం చెప్తే అవుతుందా? కాదు. వీడు చెప్పలేడు కాబట్టి అన్నాడు. అబ్బో నేను అన్నాడు చెప్పలేనండి, నాకు అన్ని విషయాలు తెలియవు అని వీడు అనుకుంటాడు కాబట్టి ఆపుకోవడమే తప్ప అయిపోవడం లేదు. ఒక సంవత్సరం పాటు చెప్పిన శివానంద లహరైనా, సౌందర్య లహరి, రామాయణం, భారతం, పరమాత్మకు సంబంధించింది ఏదైనా ఒక ఏడాది పాటు చెప్పుకుంటే ఏడాది రోజుల్లో 365 రోజుల్లో ఈయన చెప్పేసిన తర్వాత సంవత్సరం అయిపోయాక మర్నాడు ఇంకో ఆయన వస్తే 365 రోజుల్లో ఈయన చెప్పని కొత్త విషయాలు ఆయన చెప్పచ్చు. లేదు ఈయనే ఓ 2 ఏళ్ల తర్వాత వస్తే ఇదివరకు ఏమీ చెప్పని కొత్త విషయాలు చెప్పచ్చు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కలిగింది పరమాత్మ తత్వం. అయిపోయింది అనేది లేదు. కానీ ఎందుకు స్తోత్రేణ అలం అన్నారు అంటే శంకరాచార్య స్వామి ఈ స్తోత్రం చేసి 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 కేవలం స్తోత్రం చేయడంతో ఆగిపోక ఈ స్తోత్రంలో ఉన్న భావాలు నా గుండెకు పట్టించుకుని ఆచరణలోకి తెచ్చుకోవడం నేను ప్రారంభం చేయాలి. అందుకని స్తోత్రేణ అలం, ఈ స్తోత్రం ఇంకా చాలయ్యా. ఎందుకంటే దైవమే అగ్రగణ్యుడు అని తేలిపోయింది కాబట్టి, ఈ ప్రపంచంలో దైవం తప్ప మరొక్కటి లేదని అర్థమైంది కాబట్టి దైవాన్ని సేవించడం, దైవాన్ని స్మరించడం, దైవ చింతన చేయడం, దైవ సేవ చేయడం, దైవానికి ఇష్టమైన మంచి పనులు చేయడం, ఇది మాత్రమే మానవ జన్మకు లక్ష్యమని తెలుసుకున్నాను కాబట్టి ఈ స్తోత్రం ఇంకా నేను ముగిస్తున్నాను అన్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ నమస్కారం చేస్తున్నానని స్తోత్రాన్ని ప్రారంభించారు. పరమేశ్వర నీ తత్వం తెలిసింది, ఈ స్తోత్రాన్ని ఇక నేను ఇక్కడితో చాలని అనుకుంటున్నాను అన్నారు. మొట్టమొదటి శ్లోకంలో ఆయన ప్రారంభించడం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని ప్రారంభించి నతిరియం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ చేస్తున్న నమస్కారం ఇది. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఒకే శివుడుగా నాకు కనపడితే ఎలా ఉంటుంది, ఏ భావాలు కలుగుతాయి, ఎలా అర్థం చేసుకోవాలి, శివుడి తత్వాన్ని ఎలా గమనించాలి, శివుడి తత్వాన్ని గమనించేటప్పుడు నా వంక నేను చూసుకుంటే నేనేమిటో తెలుసుకోవాలి, నాకు శివుడికి ఉన్న అనుబంధం తెలుసుకోవాలని ఈ విశేషాలన్నీ మిగిలిన 99 శ్లోకాలలో చెప్పి చిట్ట శ్లోకంలో ఇంతకంటే చెప్పవలసింది ఏముందయ్యా, ఇంకా ఆచరణ ఒక్కటే మిగిలింది. అందుకని ఈ స్తోత్రాన్ని మనస్సుకు పట్టించుకొని మననం చేసిన ఈ భావాలను జీవితంలో ఆచరణకు తెచ్చుకుంటే పరమేశ్వరుడు యొక్క దివ్య అనుగ్రహం పొందడానికి మనకు అవకాశం ఉంటుంది అనే అద్భుతమైన సందేశాన్ని స్తోత్రేణ అలం అనే మాటలో జగద్గురువులైన ఆదిశంకరులు మనకు అనుగ్రహించారు అని మనం గుర్తిస్తూ, అలాంటి అద్భుతమైన దివ్య స్తోత్రాన్ని మనకు అనుగ్రహించినందుకు జగద్గురువులైన ఆదిశంకరులకు నిండు మనస్సుతో కృతజ్ఞత కుసుమాంజలిని సమర్పిస్తూ ఈ వారం రోజుల పాటు అపారమైన ప్రేమ ఆదరాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు అటు శివరామకృష్ణ గారు కానీ, ఇటు మరి విజయ్ కుమార్ గారు కానీ, విజయ్ కుమార్ గారి కంటే కూడా ఈవేళ ఇక్కడ లేకుండా విజయవాడలో ఉన్న మా సోదరి మణిబాల గారు కానీ వారు చేస్తున్న సేవలు, ఈ ఏర్పాట్లు, ఇక్కడ ఎందరెందరో పెద్దలు ఆత్మీయంగా సహకరిస్తూ ఈ కార్యక్రమాలు సజావుగా సాగడానికి, శివతత్వాన్ని మా అందరం కలిసి నెమరు వేసుకోవడానికి ఒక మంచి అవకాశం కలిగింది, ఒక వేదిక ఏర్పాటైంది. ఇటువంటి మంచి పుణ్యప్రదమైన కార్యక్రమంలో, సార్థకమైన కార్యక్రమంలో వారం రోజులు గడపడానికి ఇక్కడ మాట్లాడుకునే కొద్ది సమయమే కాకుండా ఈవేళ సాయంత్రం కార్యక్రమం అయిపోయినప్పటి నుంచి మళ్ళీ రేపు సాయంత్రం కార్యక్రమానికి వచ్చేటంత వరకు ఏం మాట్లాడుకుంటే బాగుంటుంది, రేపటి రోజున ఏ విషయాలు చెప్తే అన్ని శ్లోకాలు ఎలాగో చెప్పలేం కదా. అందుకని మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే వారం రోజుల పాటు ప్రతి క్షణము శివుణ్ణి గురించే ఆలోచించే అద్భుతమైన అవకాశం మీరు ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. ఒక్కసారి 5 నిమిషాలండి. ఒక్కసారి నా ప్రార్థన ఏంటంటే అందరూ లేచి నుంచుని గురువు గారికి భక్తిపూర్వకంగా మన కృతజ్ఞతలు చెప్పుకుందాం అనమాట. అలాగే ఇంగ్లీష్లో స్టాండింగ్ ఓవేషన్ అంటారు. అందరూ ఒక్కసారి లేచి నుంచుని మన చప్పట్లతో కరతాళ ధ్వనులతో అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఇంతకన్నా మేమేమీ